వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు నుంచి మీకు ఫౌండేషన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫౌండేషన్ క్లాసెస్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం ఫౌండేషన్ క్లాసెస్ ఇవి. మీకు తెలుగు మీడియం క్లాసెస్ ఏమో మార్నింగ్ 8 to 10:30, 11 to 1:30 జరుగుతాయి. కానీ ఈ వీక్ ఫౌండేషన్ క్లాసెస్ మాత్రమే మీకు 5:30 to 8 జరుగుతాయి. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ అనేవి మార్నింగ్ టైంలోనే ఉంటాయి మీకు. ఎందుకంటే మనకి షెడ్యూల్ అనేది కొంచెం అరేంజ్ చేయడానికి ఫౌండేషన్ క్లాసెస్ మాత్రము 5:30 to 8 అనేది పెట్టారు. ఈవినింగ్ మీరు ఆఫ్లైన్ అన్నా రావచ్చు, ఆన్లైన్లో కూడా అటెండ్ అయ్యారు. సో ఆన్లైన్లో అన్నా మీరు అటెండ్ అవ్వచ్చు. ఇది ఫౌండేషన్ క్లాసెస్. ఫౌండేషన్ క్లాసెస్లో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది ఫౌండేషన్ క్లాసెస్కి? మీకు సిలబస్ ఏ రకంగా ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయి, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో టెర్మినాలజీ అంటే పదాలు ఉంటాయి కదా, ఆ పదాల గురించి చెప్పడానికే ఈ ఫౌండేషన్ క్లాస్. రైట్, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మీరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకుంటున్నాము? భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటున్నాను నేను, ఆర్థిక వ్యవస్థ అంటున్నాను. అదేవిధంగా మనకి ఇంకొక పదం ఉంటుంది, అదేంటిది? అర్థశాస్త్రం. మనకి ఎగ్జామ్లో ఏముంది? ఆర్థిక వ్యవస్థ ఉందా, అర్థశాస్త్రం ఉందా? ఆర్థిక వ్యవస్థ ఉందా, అర్థశాస్త్రం ఉందా? ఆర్థిక వ్యవస్థ ఉంది అని చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా అన్మ్యూట్ యాక్సెస్ ఇచ్చాను, మీరు మాట్లాడుతూ ఉండండి. అలా ఆర్థిక వ్యవస్థ అనేది ఉంది. కానీ తేడా ఏంటి రెండింటికి? అసలు అర్థశాస్త్రం అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ముందు మనం తెలుసుకోవాల్సింది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేది మనం తెలుసుకోవాలి. ముందు అర్థశాస్త్రం, మీరందరికీ అర్థశాస్త్రం అని చెప్తే దేని గురించి మాట్లాడుతున్నాను నేను? అది ఒక అధ్యయనం. అర్థశాస్త్రం అనేది ఏంటి? అదొక అధ్యయనం. ఇట్ ఈస్ ఎ స్టడీ, ఒక స్టడీ అనమాట, ఒక థియరీ అనమాట అధ్యయనం. దేని గురించి అసలు అది? అర్థశాస్త్రం అనేది ఎప్పుడు కూడా మనం ముందు ఆలోచించాల్సింది, ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏదైనా పర్టికులర్ ఏదైనా టాపిక్ నేర్చుకుంటున్నామంటే ఎందుకు ఆ టాపిక్ అనేది ఉంది, అసలు అర్థశాస్త్రం మనకి ఎందుకు, ఆర్థిక వ్యవస్థ ఎందుకు నేర్చుకోవాలి, దాని అవసరం ఏంటి, ఆర్థిక వ్యవస్థ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? అందరికీ అన్ని పెన్నులు ఇచ్చేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు ఈ పెన్ను ఉంది, ఓ 10 పెన్నులు ఉన్నాయి, 10 మంది ఉన్నారు, 10 మందికి 10 పెన్నులు ఇస్తే సరిపోద్ది కదా. మరెందుకు మనకి ఆర్థిక వ్యవస్థని పెద్ద దాన్ని ఏమంటారు లావాదేవీల గురించి మాట్లాడుకోవడం మనం అవసరమా? అక్కడే మనకి దాని యొక్క లక్ష్యం అనేది తెలియాలి. ఆర్థిక వ్యవస్థ అధ్యయనం చేయడానికి లక్ష్యం ఏంటి అంటే వనరుల కొరత. వనరుల కొరత అనేది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కావాల్సినన్ని వనరులు ఉంటే ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరం ఉండేదే కాదు. కానీ వనరులు అనేవి పరిమితమా లేదా దాని పరిమితం లేవా? పరిమితం. అదవుతుందా? ఎప్పుడైనా సరే వనరులు పరిమితం అవడం వల్లే మనకి ఆర్థిక వ్యవస్థ అధ్యయనం అనేది అవసరం అవుతుంది. అది మీరు తెలుసుకోవాలి. అదవుతుందా? ఇప్పుడు ఎప్పుడైతే వనరులు పరిమితంగా ఉంటాయో అప్పుడు మనం ఏం చేయాలి? వనరుల వినియోగం అనేది సరైన విధంగా చేయాలి. వనరుల వినియోగం ఏ రకంగా చేస్తున్నాము అనేది మనకు అధ్యయనం. సరే, ఈ వనరులు దేనికోసం ఇవి? భూమి ఉంది, భూమి అనేది వనరేనా? ఓకే, సహజ వనరు అనేది దేనికోసం? పోనీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి శ్రామిక శక్తి అనేది వనరేనా? ఈ శ్రామిక శక్తి దేనికోసం? మూలధనం, ఒక వనరు, దేనికోసం అది? ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలని మనం చేయడానికి. ఆర్థిక లావాదేవీలు అంటే ఏంటి అంటే 3. ఒకటి, ఏదైనా సరే మనం ఆర్థిక వ్యవస్థలో నేర్చుకునేది ఉత్పత్తి ఆధారంగా ఉంటుంది. ఉత్పత్తి అయిన తర్వాత ఏం కావాలి? ఉత్పత్తి అయిన వ్యవస్థని సరఫరా చేయాలి. ఈ సరఫరా అయిన తర్వాత అంతిమ వినియోగం ఉంటుంది.
మీరు ఆర్థిక వ్యవస్థలో ఏవైనా చూసుకోండి, ఈ మూడే ఉంటాయి. అయితే ఉత్పత్తి చేస్తారు, లేదా సరఫరా చేస్తారు, లేదా వినియోగం చేస్తారు. ఈ మూడు ఆర్థిక కార్యకలాపాలు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థలో ఉంటాయి. ఏదైనా సరే ఆర్థిక వ్యవస్థలోది ఈ మూడు కార్యకలాపాల కింద పెట్టచ్చు. అంటే ఏంటి? ఈ మూడు, ఉత్పత్తి లేదా సరఫరా లేదా వినియోగం, ఈ మూడు ఆర్థిక కార్యకలాపాలను చేయడానికి మనం వనరులను కానీ వినియోగిస్తే దాన్నే అర్థశాస్త్రం అంటారు. అర్థశాస్త్రం అధ్యయనం ఏంటి? ఉత్పత్తి, సరఫరా, వినియోగం వంటి ఆర్థిక కార్యకలాపాలకు వనరుల వినియోగం కానీ సరైన విధంగా చేస్తే అదే ఆ అధ్యయనాన్ని అర్థశాస్త్రం అంటారు. ఇప్పుడు ఈ అర్థశాస్త్రం అనేది కేవలం ఒక వ్యక్తిగతంగా చేస్తారా లేదా వ్యవస్థీకృతంగా చేస్తారా ఈ అధ్యయనం? ఇప్పుడు ఉత్పత్తి ఆధారిత వ్యవస్థ ఉంది. ఉత్పత్తి ఆధారిత వ్యవస్థ అనేది వ్యక్తిగతంగా చేస్తారా లేదా వ్యవస్థకు చేస్తారా? అంటే ఒక ప్రోడక్ట్ ఉందండి, ఈ పెన్ను ఉంది. ఈ పెన్ను నేను కొనొచ్చు, వ్యక్తిగతంగా నేను కొనొచ్చు, లేదా ఒక భారతదేశంలో ఈ పెన్నుల సరఫరా ఎంత ఉంది అనేది, ఈ రెండు చేయొచ్చా నేను? అంటే ఏం చేస్తున్నాను? వ్యక్తిగతంగా ఏ రకంగా ఉంది, మరియు వ్యవస్థీకృతంగా ఏ రకంగా ఉంది, రెండూ కూడా మనం చదవాలి అర్థశాస్త్రంలో. ఇదే అర్థశాస్త్రం యొక్క అసలైన నిర్వచనం. అర్థశాస్త్రం యొక్క అసలైన నిర్వచనం ఏంటి? ఉత్పత్తి, సరఫరా మరియు వినియోగం అనే ఆర్థిక కార్యకలాపాల కోసం వనరులను వినియోగం చేస్తూ అది వ్యక్తిగతంగా అయినా చేయొచ్చు, వ్యవస్థీకృతంగా అయినా చేయొచ్చు. ఇలాంటి అధ్యయనాన్నే అర్థశాస్త్రం అంటాం. మరి అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకి తేడా ఏంటి? మనం ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటున్నాం అన్నాం, మరి అర్థశాస్త్రం గురించి ఎందుకు చదవట్లా? అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకి తేడా ఏంటంటే, మనం అర్థశాస్త్రం అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటిది? అది ఒక అధ్యయనం, అవునా కదా? ఒక థియరీ. అదే థియరీని మనం ఏం చేయాలి? ప్రాక్టికల్ చేయాలి, అవునా కదా? అర్థశాస్త్రంలో ఏవైతే సిద్ధాంతాలు ఉంటాయో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఒక సమాజం మీద కానీ మనం అప్లై చేస్తే, ఆ సమాజంలో అప్లై చేసినప్పుడు చూపించేదే ఆర్థిక వ్యవస్థ. మనకి స్థూల దేశీయోత్పత్తి, ఏదైతే మనకి జాతీయ ఆదాయ కొలమానాల పద్ధతులు ఉన్నాయో అవేంటి? అర్థశాస్త్ర అధ్యయనానికి సంబంధించినవి, అవునా కదా? ఎప్పుడైతే ఈ అర్థశాస్త్ర అధ్యయన కొలమాన పద్ధతులు ఉన్నాయో నేనేం చేస్తున్నాను? భారతదేశ జాతీయ ఆదాయం ఏ రకంగా ఉంది, అవునా? అంటే నేను ఒక వ్యవస్థకి ఈ అర్థశాస్త్ర సిద్ధాంతాలని అమలుపరుస్తున్నాను. అదేవిధంగా ఒక వ్యవస్థ లేదా తెలంగాణ ఉంది, తెలంగాణ జాతీయ ఆదాయం ఏ రకంగా ఉంది, తెలంగాణ తలసరి ఆదాయం ఏ రకంగా ఉంది. అర్థమైందా? అంటే మనం చదువుకునేది ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటాం. అర్థశాస్త్రం యొక్క సిద్ధాంతాలని ముందుగా తెలుసుకుని అప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటాం. మీకు ఎగ్జామ్లో కూడా ఇచ్చేది ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఇస్తారు తప్ప అర్థశాస్త్రం గురించి ఎవరు. అర్థశాస్త్రం కేవలం కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఈ సిద్ధాంతాలను మనం నేర్చుకుని ముందుకు వెళ్ళిపోతాం. భారతదేశ పరంగా ఆ సిద్ధాంతాలను ఏ రకంగా అమలు పరుస్తున్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరంగా ఆ సిద్ధాంతాలను ఏ రకంగా అమలు పరుస్తున్నారు, తలసరి ఆదాయం భారతదేశానికి ఎంత, తెలంగాణది ఎంత, లేదా ఆంధ్రప్రదేశ్ ఎంత, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. అర్థమైందా? అర్థశాస్త్రం అంటే ఏంటి? వ్యక్తిగతంగా అయినా వ్యవస్థీకృతంగా అయినా వనరుల సరైన వినియోగం ఉత్పత్తికి కానీ సరఫరాకి కానీ వినియోగానికి కానీ చేస్తే దాన్నే, అలాంటి అధ్యయనాన్నే అర్థశాస్త్రం అంటారు. ఆ అధ్యయనం కానీ ఒక సమాజానికి వర్తింపజేస్తే దాన్నే ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇప్పుడు ఇందాకే ఒక ముక్క చెప్పాను, ఏంటది? ఆర్థిక కార్యకలాపాలు అన్నాను. ఏదైనా ఒక సమాజంలో ఒక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటి? ఒకడు ఉత్పత్తి చేశాడు, అది ఆర్థిక కార్యకలాపం. సరే, ఉత్పత్తి చేసి డబ్బులేం తీసుకోవాలి, అలాంటప్పుడు ఆర్థిక కార్యకలాపం కింద లెక్కిస్తామా? లేదా ప్రభుత్వం మనకి ఫ్రీగా కరెంట్ ఇస్తుంది, అది ఆర్థిక కార్యకలాపం కింద లెక్కిస్తామా? లేదా ప్రభుత్వం మనకి ఫ్రీగా డబ్బులు ఇస్తుంది, అది ఆర్థిక కార్యకలాపం కింద లెక్కిస్తామా? లేదు. ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటో కూడా సరిగ్గా తెలుసుకోవాలి.
ఆర్థిక కార్యకలాపాలు. ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పని మనం చేస్తూ ఆ పనికి ఒక ట్రాన్సాక్షన్ అనేది ఉండాలి. అంటే ఒక ద్రవ్య సరఫరా అనేది ఉండాలి ఆ పనికి. అదవుతుందా? నేను ఒక క్లాస్ చెప్పాను, ఆ క్లాస్ చెప్పినందుకు నాకు డబ్బులు వస్తాయి. క్లాస్ చెప్పడం ఏంటి అంటే ఒక పని చేస్తున్నాను, ఆ పనికి నాకు డబ్బులు ఇస్తున్నారు. అదేనా? పని ఉండాలి, ద్రవ్య సరఫరా ఉండాలి. రెండు ఉంటేనే అలాంటి వాటిని ఆర్థిక కార్యకలాపాలు అంటాం. అదేనా? సో ఇది మనం చదువుకోబోయేది. ఈ క్లాసెస్ అనేవి ఒక 25 నుంచి 30 రోజులు ఈ పూర్తిగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉంటాయి. అర్థశాస్త్రం గురించి మనం డెప్త్గా వెళ్ళము, ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రం డెప్త్గా వెళ్తాం. అంటే జాతీయ ఆదాయ కొలమాన పద్ధతులు ఏంటి, ఆ పద్ధతుల పరంగా భారతదేశ జాతీయ ఆదాయం ఏ రకంగా ఉంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క జాతీయ ఆదాయం తలసరి ఆదాయం ఏ రకంగా ఉంది, ఆ కొలమాన పద్ధతులను భారతదేశం ఏ రకంగా అమలు పరుస్తుంది, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటాం. అర్థమైందా? చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆర్థిక వ్యవస్థ అంటే డేటా మాత్రమే ఇస్తాడా, గ్రూప్ 2 అంటే డేటా మాత్రమేనా అంటే కాదు. మొన్న ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 లాస్ట్ టైం టాపర్ వచ్చాడు వేణు మన్నమన్. ఆయన ఒక సెషన్ తీసుకున్నారు. ఏంటి? వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 వాళ్ళకి ఒక సెషన్ తీసుకున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఏది చదివినా సరే, ఏ అంశం చదివినా సరే ఆ అంశం సందర్భం తెలియాలి. ఆ సందర్భం ఆధారంగానే మీకు ప్రశ్నలు అనేవి వస్తాయి. ఈ సందర్భం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పనివ్వండి. మనకి అమెరికా చైనా యుద్ధం జరుగుతుంది. అమెరికా చైనా యుద్ధం మనకి ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది? అమెరికా ఇరాన్ యుద్ధం. అమెరికా ఇరాన్ అక్కడ గొడవ పడుతున్నాయి, అమెరికా ఇరాన్ ఎక్కడో గొడవ పడుతున్నాయి. అది మనకేం సంబంధం? ఆ సందర్భం ఏంటో తెలుసుకోవాలి. అమెరికా ఇరాన్ ఎప్పుడైతే గొడవ పడుతున్నాయో అవి గొడవ పడే ప్రదేశం ఏంటి? హోర్ముజ్ జలసంధి దగ్గర గొడవ పడుతున్నాయి. ఎప్పుడైతే ఆ హోర్ముజ్ జలసంధి దగ్గర గొడవ పడుతున్నాయో దాని నుంచి వెళ్ళే షిప్పులు ఏమవుతాయి? ఈ షిప్పులు అనేవి ఆగిపోతాయి. అవునా కదా? ఎప్పుడైతే షిప్పులు అనేవి ఆగిపోయాయో మన ఎగుమతులు దిగుమతులు ఏమవుతాయి? నష్టపోతాయి. ఎప్పుడైతే దిగుమతులు ఆగిపోయాయో అప్పుడు ఏమవుతుంది? దిగుమతులు ఆగిపోతే మనకి ముడి సరుకు అనేది రాదు భారతదేశంలోకి. ఎప్పుడైతే ముడి సరుకు రాదో ఉత్పత్తి అవ్వదు. ఎప్పుడైతే ఉత్పత్తి అవ్వదో అప్పుడు ఏమవుతుంది? ధరలు పెరిగిపోతాయి. అది ఒక రకం. ఇంకొకటి, ఉత్పత్తి అవుతుంది, కొన్ని రంగాలకు ముడి సరుకు అనేది భారతదేశంలోనే అవైలబుల్ ఉంది, ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ఉత్పత్తి అవుతున్నప్పుడు వేరే మార్కెట్లకు మనం పంపించలేకపోతే ఏమవుతుంది? డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే భారతదేశం టెక్స్టైల్స్ అనేవి ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తుంది. అవునా కదా? అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది, హోర్ముజ్ జలసంధి అనేది క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఏవైతే భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకి టెక్స్టైల్స్ పంపించాలో ఏమవుతుంది? అవన్నీ ఆగిపోతాయి. అవునా కదా? ఎప్పుడైతే ఈ టెక్స్టైల్స్ రంగం అనేది దెబ్బతింటుందో దాని యొక్క ఉత్పత్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకంటే ఎగుమతులు తగ్గిపోయినప్పుడు ఉత్పత్తి తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు నిరుద్యోగం పెరుగుతుందా లేదా? నిరుద్యోగం పెరుగుతుంది. ఎప్పుడైతే నిరుద్యోగం పెరిగిందో పేదరికం ఏమవుతుంది? పేదరికం కూడా పెరుగుతుంది. అంటే ఏంటి? ఎక్కడో అమెరికా ఇరాన్ యుద్ధం చేసుకుంటుంటే మన భారతదేశ పేదరిక స్థాయిలు అనేవి పెరుగుతున్నాయి. అవునా కదా? ఇదంతా కూడా చదువుకుంటే అప్పుడు మనకి నిరుద్యోగం గురించి ఒక ప్రశ్న వస్తుంది, పేదరికం గురించి ప్రశ్న వస్తుంది, ఎగుమతులు ఏ రకంగా ఉన్నాయి దాని ప్రశ్న వస్తుంది, హోర్ముజ్ జలసంధి గురించి ప్రశ్న వస్తుంది. అంటే ఏంటి? ఒక పర్టికులర్ టాపిక్ చదువుకుంటే 4 నుంచి 5 ప్రశ్నలు వస్తున్నాయి. అవునా కదా? అందుకే ఏదైనా సరే మనం ఒక సందర్భం తెలుసుకుంటాం, ఆ సందర్భం ఆధారంగా మనకున్న అంశాలను చదువుకుంటాం. అర్థమైందా? క్లాస్లో కూడా అదే విధంగా చేస్తాం. జాతీయ ఆదాయం ప్రస్తుతం 2026లో మొన్న ఫిబ్రవరి నుంచి ఆధారిత సంవత్సరం అనేది మార్చారు. ఏంటి సార్ ఈ ఆధారిత సంవత్సరం అంటే? మీది ఎవరు? నూజివేడు. ఎంత దూరం? ఎంత దూరం అన్నాను, మీరే ఇక్కడికే అన్నారు. అంటే ఏంటి? ఎక్కడి నుంచి మీరు లెక్కిస్తున్నారని మీకు తెలియాలి. అవునా కదా? అంటే నూజివీడు నుంచి హైదరాబాద్కి 350 కిలోమీటర్ అని చెప్పి మీరు చెప్పారు. అవునా కదా? అదేవిధంగా మనకి ఆర్థిక వ్యవస్థలో లెక్కిస్తామా? ఎప్పుడైతే జనగణన జరుగుతుందో ఎప్పుడైతే జాతీయ ఆదాయం లెక్కిస్తామో
2011-12 నుంచి 2025-26కి ఎంత అభివృద్ధి చెందాము లెక్కించాలా? అక్కడి నుంచి ఇక్కడ లెక్కించాలి. ఎందుకు లెక్కించాలి? ఎందుకంటే మనకి కొన్ని వాస్తవ విలువలు తెలియాలి కాబట్టి. దానికోసమే ఇలాంటి ఆధారిత సంవత్సరాన్ని మనం వాడతాం. అంటే ఒక బేస్ అన్నమాట అది. ఆ బేస్ నుంచి మనం ఎంత అభివృద్ధి చెందాము అనేది మనం లెక్కించాలి. ఈ ఆధారిత సంవత్సరం ఏమైంది? 2022-23 చేశారు 11-12 నుంచి. ఇది మార్పేనా? ఈ మార్పుని ఎప్పుడు చేశారు? ఫిబ్రవరిలో చేశారు. అంటే ఇలాంటి మార్పులు ఎప్పుడైతే జరిగాయో అప్పుడు ఏమవుతుంది? మీరు కేవలం నేను స్టాటిక్ చదువుకుని వెళ్ళిపోతాను, టెక్స్ట్ బుక్ చదువుకుని వెళ్ళిపోతానంటే అవ్వదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో మార్పులు అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి మార్పుల్ని మనం చదువుకుంటూ అప్పుడు ముందుకెళ్ళాలి. అర్థమవుతుందా? అందుకే కరెంట్ అఫైర్స్ కూడా కలిపి మనం చదవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అనేది మనకు కావాలి. మీకు ఎకానమీలో మంచి మార్కులు రావాలి అంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని చదువుతూ ఉండాలి. మీకు సిలబస్లో ఉంది మాత్రమే కాకుండా ఒక టాపిక్. ఈరోజు పేపర్ చదివారా ఎవరన్నా? ఈనాడు పేపర్లో ఇచ్చారంటే ఎన్ఎస్సి ఐపీఓ రాకపోతుంది. ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్ గురించి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి లేదు, తెలంగాణ వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి లేదు గ్రూప్ 2 ఎగ్జామ్లో. కానీ ఇది ఇంపార్టెంట్. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఎన్ఎస్సిది ఐపీఓకి వెళ్తుంది. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక ప్రతిష్టాత్మక స్టాక్ ఎక్స్చేంజ్. అలాంటి ఒక సంస్థ ఎప్పుడైతే ఐపీఓకి వెళ్తుందో అప్పుడు అది కరెంట్ అఫైర్స్ అయ్యిందా లేదా? అంటే ఈ టాపిక్ మీకు లేదు కదా అని చెప్పి ఎగ్జామ్లో అడగడం మానేస్తాడా? ఎగ్జామ్లో అడగడం మానేస్తాడా? అడుగుతాడు. దేని కింద అంటాడు? నేను కరెంట్ అఫైర్స్ కింద అడిగాను అంటాడు. అప్పుడు రాయాలా వద్దా? సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఐపీఓ అంటే ఏంటి? ఐపీఓ అంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ, ఇప్పుడు ఎన్ఎస్సి కూడా ఒక కంపెనీనే కాదా? స్టాక్ ఎక్స్చేంజే, కానీ అది లిమిటెడ్ కంపెనీయే కాదా? ఒక కంపెనీ అనేది పెట్టుబడులు పెట్టాలా వద్దా? అందరూ ఆ పెట్టుబడులు అనేవి 100 కోట్లు ముందు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఇప్పుడు ఏం చేసింది ఎన్ఎస్సి? ప్రజల డబ్బుల్ని ఆశిస్తుంది. ప్రజల దగ్గర డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రజల డబ్బుల్ని పెట్టుబడి రూపంలో ఆశిస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఈ 100 కోట్లని ఒక 100 షేర్ల కింద చేస్తుంది. ఈ 100 షేర్లు ఒక్కొక్క షేర్ ఎంత వాల్యూ? ₹1,00,00,000 వాల్యూ. అవునా కదా? నేను ఉన్నాను, నాకు ఎన్ఎస్సిలో పెట్టుబడి పెట్టాలనిపించింది. నేనేం చేస్తాను? ఒక షేర్ కొనుక్కుంటా. ఎప్పుడు కొనుక్కుంటాను? ఎప్పుడైనా సరే ఒక సంస్థ మొట్టమొదటిసారి ప్రజల డబ్బుల్ని కానీ పెట్టుబడుల విధానంలో సేకరిస్తే దాన్నే ఐపీఓ అంటారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ పబ్లిక్ ఇష్యూ అంటారు. తెలుగులో కూడా మనకి పబ్లిక్ ఇష్యూ అని చెప్పి రాస్తారు ఈనాడులో. ఈ పబ్లిక్ ఇష్యూ ఏంటంటే మొట్టమొదటిసారి ఎప్పుడైనా ఒక సంస్థ తన పెట్టుబడుల కోసం ప్రజల దగ్గరికి వచ్చిందో దాన్ని ఐపీఓ పెట్టడం అంటారు. ఐపీ వేరు, మళ్ళీ ఐపీ అంటే దివాలా తీయడం వేరు. మళ్ళీ ఆ దివాలా తీసే సంఘటన మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటి? ఐపీఓ అంటే పబ్లిక్ ఇష్యూ. దీన్ని ఏ రకంగా అడుగుతారు? మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే దీని నుంచి సబ్జెక్ట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే ఈనాడు పేపర్లో ద్రవ్యోల్బణం గురించి రాశాడు. ద్రవ్యోల్బణం ఏంటిది అసలు? అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఏది? ఒక్క నిమిషం. ఇది ఎప్పుడు? 12 జూన్ 2026లో రిపోర్ట్ రిలీజ్ అయింది పిఏబి నుంచి. దేని గురించి ఇది? ప్రెస్ రిలీజ్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ద్రవ్యోల్బణ సూచిక. ఈ ద్రవ్యోల్బణ సూచి అనేది ఒక 3 రోజుల కింద రిలీజ్ అయింది. అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఈ పెన్ ఉంది. ఈ పెన్ను 2023-24లో ₹10 అని అనుకుందాం. అదే ₹10 ఉంటుందా 2026-27లో కూడా? పెరుగుతుందా?
ఎందుకు? రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటి అవకాశం ఏమో ఈ పెన్ను తయారు చేయడానికి ముడిసరికి ఏదైతే ఉంటుందో ముడిసరికి యొక్క ధర పెరిగి ఉండొచ్చు, అవునా కదా? అదొక అవకాశం ఉంది. రెండో అవకాశం ఏంటి? ఈ పెన్ను 2023-24లో ఒక 100 మందికి కావాల్సి ఉంటే 26-27లో 100 మంది కంటే 200 మందికి కావాల్సి ఉండదు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి. ఎప్పుడైతే జనాభా పెరుగుతుందో డిమాండ్ పెరుగుతుందా? ఎప్పుడైతే తయారీ ఖర్చు పెరుగుతుందో ఏమవుతుంది? ధర పెరుగుతుందా? తయారీ ఖర్చు పెరిగినా దీనికి ధర పెరుగుతుంది, డిమాండ్ పెరిగినా దీని ధర పెరుగుతుంది, అవునా కదా? ఎట్టకేలకు ధరలు పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. అది డిమాండ్ ఆధారంగా పెరగచ్చు లేదా సరఫరా ఆధారంగా కూడా పెరగచ్చు. ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం వినియోగదారుల దగ్గర కానీ మనం కొలమానం చేసినట్టయితే దాన్ని ఏమంటారు? వినియోగదారుల ధరల సూచి. అదే వినియోగదారుల ధరల సూచి. దీన్నే ఇంగ్లీష్లో సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది? జస్ట్ కేవలం 3 రోజుల క్రితం వచ్చింది. ఇది ఏపీ వాళ్ళకైతే సపరేట్ టాపిక్కే మెన్షన్ చేశాడు. ఏంటి? ద్రవ్యోల్బణం అనే టాపిక్. సో మీరేం చేయాలి? ఆ రిపోర్ట్ చదవాలి. ఆ రిపోర్ట్లోకి వెళ్ళి దాని డెప్త్కి వెళ్ళి కాన్సెప్ట్ చదువుకోవాలి. కాన్సెప్ట్ ఏంటిది? అసలు వినియోగదారుల ధరల సూచి అంటే ఏంటి, దీని యొక్క ఆధారిత సంవత్సరం ఏంటి, వినియోగదారుల ధరల సూచికి టోకు ధరల సూచికి తేడా ఏంటి, ఇటీవల కాలంలో టోకు ధరల సూచిని ఎందుకు తీసేస్తున్నారు, టోకు ధరల సూచి తీసేసి ఉత్పత్తిదారుల ధరల సూచిని ఎందుకు తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? ఇవాళ పొద్దున్న హిందూ న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్ రాశాడు. ఆ ఎడిటోరియల్లో పూర్తిగా ఇచ్చాడు. మీరేం చేయాలి? హిందూ కావచ్చు, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఏదో ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో టాపిక్ చదివి దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఒక నోట్స్ పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో రాసుకుంటూ ఉండాలి. అదొద్దా? ఇప్పుడు ద్రవ్యోల్బణం అనేది బ్యాక్గ్రౌండ్. టాపిక్ ఏంటిది? ఒక 3 రోజుల క్రితం ద్రవ్యోల్బణ సూచి అనేది రిలీజ్ అయింది, అది టాపిక్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటేనే మనకి ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రశ్నలే వస్తూ ఉంటాయి. అందుకే ఆర్థిక వ్యవస్థలో ఆర్ ఎకానమీ సబ్జెక్ట్లో మాత్రం కరెంట్ అఫైర్స్ లేకుండా మనం ముందుకి వెళ్ళలేము. అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కరెంట్ అఫైర్స్ లేకుండా మీరు ఎకానమీ చదివినట్టయితే తెలంగాణ వాళ్ళకి ఎంతకుంది? 150 మార్కులకు ఉంది, అవునా కదా? ఆ 150 మార్కులు ఒక 10 మార్కులు ఏమో పర్యావరణం గురించి వస్తుంది, మిగతా 140 మార్కులు ఎకానమీ గురించి వస్తుంది. 140 మార్కుల్లో మీకు ఒక 100 క్వశ్చన్ల దాకా ఈ కరెంట్ అఫైర్స్ ఆధారంగానే ఇస్తారు. అదే ఏపీ వాళ్ళకి ఏంటి? 75 మార్కులకు ఉంది. మొన్న చూస్తే 2025 పేపర్ 75 మార్కులకి 50 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ ఆధారంగానే అడిగారు. ఎందుకు అలాగా? ఎందుకంటే ఇప్పుడు వస్తుంది చూడండి అసలైంది. సబ్జెక్ట్ పరంగా ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు అని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 2025లో ఎకానమీ ఎన్ని మార్కులకి అండి? ఎకానమీ 75 మార్కులకి 75 క్వశ్చన్లో ఏ తరహా క్వశ్చన్లు ఎక్కువ అడిగారు? డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్లు అడిగారా? కేవలం 20 నుంచి 22 అడిగారు. 2 స్టేట్మెంట్ క్వశ్చన్లు 7 నుంచి 9 అడిగారు. 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు 22 నుంచి 24 అడిగారు, అవును కదా? అంటే ఒక 20 క్వశ్చన్లు వేసుకోండి, సగటుగా ఒక 20 క్వశ్చన్లు వేసుకోండి. ఒక్కొక్క దాంట్లో ఎన్ని స్టేట్మెంట్లు అన్నాడు? 4 స్టేట్మెంట్. అంటే ఏంటి? మీకు 80 అంశాలకు సంబంధించి తెలియాలి, అవునా కదా? ఈ 80 అంశాల్లో ప్రతి ప్రశ్నలో 4 స్టేట్మెంట్ల, ఒక 2 స్టేట్మెంట్లు ఏమో స్టాటిక్ గురించి అడుగుతాడు, ఇంకో 2 స్టేట్మెంట్లు ఏమో కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతాడు. అప్పుడేంటి? ప్రతి ప్రశ్నలోనూ మీకు కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయొచ్చు, అవునా కదా? అందువల్ల ఏంటంటే మొత్తం డైరెక్ట్ స్టేట్మెంట్ తప్ప మొత్తం అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతిరోజు కూడా పేపర్ చదవాలి. పేపర్ చదవలేకపోతే ప్రతిరోజు సూపర్ 6 అని పెడుతున్నాం మేము. కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఛానల్లో పెడుతున్నాం. ఆ సూపర్ 6 అయినా చదవండి. ఒక 6 టాపిక్లు ఇస్తారు మీకు. భారతదేశానికి సంబంధించి 6 టాపిక్లు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ గురించి ఒక 5 టాపిక్లు ఇస్తారు. ఆ 2 చదవండి, సరిపోతుంది. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ గురించి చదువుకుంటూ ఉండాలి, ప్రతిరోజు తెలంగాణ గురించి చదువుకుంటూ ఉండాలి. అర్థమైందా? దీని తర్వాత తెలంగాణ గ్రూప్ 2లో చూద్దాం. తెలంగాణ గ్రూప్ 2లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయండి? డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమో 44 క్వశ్చన్లు అడిగితే 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు 38 క్వశ్చన్లు అడిగారు.
చాలామంది ఏమనుకుంటారంటే గ్రూప్ 2 అంటే ఈజీయే, 150 క్వశ్చన్లు ఇస్తారు, తెలంగాణ గ్రూప్ 2లో ఆడుతూ పాడుతూ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, డ్యాన్స్ వేస్తూ పెట్టేసి వచ్చేద్దాం అనుకుంటారు. కానీ ఏమైంది ఇక్కడ? కేవలం 44 క్వశ్చన్లు మాత్రమే మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతున్నారు. మిగతావన్నీ కూడా 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్. అంటే ఏంటి? 44 ఒక 50 క్వశ్చన్లు తీసేసేయండి, అంటే 100 క్వశ్చన్ల దాకా మీకు కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడుగుతున్నారు. ముందు చూద్దాం, 2017లో కూడా ఎగ్జామ్ జరిగింది కదా తెలంగాణ గ్రూప్ 2, 2016-17లో. అప్పుడెన్ని అడిగారు? డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్లు 120 అడిగారు తెలంగాణ గ్రూప్ 2లో. ఇది అంతా కూడా పేపర్ 3 మాత్రమే, పేపర్ 3 మాత్రమే ఇదంతా కూడా. తర్వాత ఏం అడిగారు? 4 స్టేట్మెంట్ కేవలం 11 అడిగారు. అంటే ఏంటి? అప్పుడు చాలా ఈజీగా అడిగారు. ఉన్న కొద్దీ టఫ్నెస్ అనేది పెరిగిపోయింది. ఎందుకు? వైవిధ్యత పెరిగిపోయింది. ఎప్పుడైతే వైవిధ్యంగా అడుగుతారో ప్రశ్నలు అనేవి, ఏమవుతుంది? ఒక టాపిక్ బదులు 3 టాపిక్లు 4 టాపిక్లు అడిగే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు చాలా ఈజీగా తీసుకోవద్దు. 2 కరెంట్ అఫైర్స్ ఒకటి ఇంపార్టెంట్, దాంతోపాటు డేటా అనేది కూడా ఇంపార్టెంట్ అయింది. ఎందుకు? 4 స్టేట్మెంట్లు ఇస్తే 2 స్టేట్మెంట్లు ఏమో ఒక కాన్సెప్ట్ గురించి అడుగుతాడు, ఒక స్టేట్మెంట్ ఏమో కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతాడు, ఇంకొక స్టేట్మెంట్ ఏమో డేటా గురించి అడుగుతాడు. అయిపోయి అంతా ఒకే క్వశ్చన్లో కవర్ చేస్తాడు. ఎలాంటి క్వశ్చన్ అడుగుతారో కూడా చూద్దాం ఇవాళ. ఇక్కడికి వద్దాం. తెలంగాణ గ్రూప్ 2 2017లోనూ 2024లోనూ ఏ రకంగా మార్పులు చేయండి? డేటా ఆధార ప్రశ్నలు ఎన్ని అడిగారండి? 38. ఇది 2024, ఇది 2017, ఇది 2017. డేటా ఆధార ప్రశ్నలు 38 అడిగాడు. 2017లో 15 ప్రశ్నలు మాత్రమే అడిగారు. అంటే ఏంటి? మనం చూసినట్టు టఫ్నెస్ పెరిగింది. టఫ్నెస్ పెరిగింది కదా, డేటా అడగకుండా లేదు. డేటా ఎందుకు పెరిగింది? నేను ఇందాక చెప్పినట్టు 4 స్టేట్మెంట్లు అడిగితే 2-3 స్టేట్మెంట్లు డేటా గురించి అడుగుతాడు, ఒక 2 స్టేట్మెంట్లు అనేది కాన్సెప్ట్ గురించి అడుగుతాడు. అప్పుడు డేటా ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టే కాదా? మళ్ళీ తర్వాత విధానాలు చట్టాల గురించి 10 ప్రశ్నలు అడిగితే పథకాల గురించి 29 ప్రశ్నలు అడిగాడు. ఇక్కడ చూడండి, పథకాల గురించి ఎన్ని అడిగాడు? 2016లో కేవలం 2 అంటే 2 ప్రశ్నలే. అంటే పథకాలకి కూడా ప్రాముఖ్యత పెరిగిపోయింది. 2 ఉన్నాయి ఇక్కడ. డేటా ఆధారంగా అడిగితే ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి చదువుతారు మీరు? ఆంధ్రప్రదేశ్ అయితే ఈసారి మీకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సామాజిక ఆర్థిక సర్వే అనేది రిలీజ్ చేయాల. సామాజిక ఆర్థిక సర్వే రిలీజ్ చేస్తుంటే అంతా డేటా ఒకే దగ్గర ఉండేది, మీరు ఆ పుస్తకం ఒకటి చదువుకుని ఉంటే సరిపోయేది. ఎప్పుడైతే ఆ సామాజిక ఆర్థిక సర్వే 2025-26 రిలీజ్ కాలేదో ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? ఒక్కొక్క డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మీరు డేటా తీసుకోవాలి. ఇప్పుడు పాల ఉత్పత్తి ఎంత ఉంది, ఏ ఏ ఏ జిల్లాకి ఎంత ఉంది అని తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి వ్యవసాయ రంగ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకోవాలి మీరు. అదే రకంగా పారిశ్రామిక రంగ ఉత్పత్తి ఎలా ఉంది, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది అంటే డేటా కలెక్షన్ అనేది కష్టతరం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అదే తెలంగాణ వాళ్ళకి ఏమైంది? సామాజిక ఆర్థిక ముఖచిత్రం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. దాంతోపాటు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కూడా రిలీజ్ చేస్తాడు. మీకు హైలైట్ ఏంటంటే ఈ 2 పుస్తకాలు పట్టుకుంటే ఈ డేటా ఆధారిత ప్రశ్నలు చాలా ఈజీగా రాయొచ్చు మీరు. అర్థమవుతుందా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం కష్టం. ఈసారి క్లాస్లో నోట్స్ చెప్పాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒకవేళ సామాజిక ఆర్థిక సర్వే ఉంటే నోట్స్ చెప్పే అవకాశం అవసరం ఉండేది కాదు. కానీ ఈసారి నోట్స్ చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత నివేదికలు ఎన్ని ప్రశ్నలు అడిగాడంటే ఇక్కడేమో 15 ప్రశ్నలు అడిగితే ఇక్కడ 22 ప్రశ్నలు. అప్పుడు కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది, కానీ ఇప్పుడు ప్రాముఖ్యత పెరిగింది. అంటే అర్థం ఏంటి? ఇందాక చూపించాను మీకు, వినియోగదారుల ధరల సూచి, అది నివేదికేనా? అంటే ఒక నివేదికకి సంబంధించి ప్రశ్న అడుగుతున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణ గ్రూప్ 2 సార్ అంత బయటికి వెళ్ళడు, పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు అడిగేస్తాడు. అల్లే నివేదికలు ప్రతి సంవత్సరానికి ఎన్ని నివేదికలు వస్తాయి? ఒకటి నిరుద్యోగ ఆధారంగా PLFS ప్రతి నెల రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. అదంతా అవసరం లేదు, సంవత్సరానికి సరిపడి రిలీజ్ చేస్తుంది, అది మాత్రం చదవాలి. అదొకటి. రెండోది బహుమితీయ పేదరిక సూచి ఎవరు రిలీజ్ చేస్తారు? అది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది, ఆ నివేదిక చదవాలి. మూడోది ఆర్థిక స్థిరత్వ సూచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు? అది RBI 2 సార్లు రిలీజ్ చేస్తారు సంవత్సరానికి, అది చదవాలి. దాని తర్వాత ఇందాక చూపెట్టాను మీకు, ఏంటది? ద్రవ్యోల్బణ నివేదిక, అది చదవాలి. మళ్ళీ మానవాభివృద్ధి సూచి, అది కూడా ఒక నివేదిక,
అది చదవాలి. అంటే ఇలాంటి ఒక 7-8 అసలైన నివేదికలు ఉన్నాయి. జాతీయ ఆదాయ గణాంకాలు ప్రతి త్రైమాసికానికి ఒకటి వస్తుంది. ప్రతి త్రైమాసికానికి వచ్చింది మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. మొన్నే ఒక 2 వారాల క్రితం ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఇచ్చాడు జాతీయ ఆదాయ గణాంకాల్లో. అది మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఒక 7 నుంచి 8 నివేదికలు అనేవి ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు మనం నోట్స్లో రాసుకోవాలి. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ గ్రూప్ 2 కానీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 కానీ అయిపోయింది. ఇదివరకట్లా అడిగే ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు ఎంత మీకు జీతం ఎంత, బేసిక్ పే ఎంత అనుకున్నారు? బేసిక్ పే 44,000 దాకా ఉంది మీకు. అంటే అర్థం ఏంటి, మీ పొజిషన్ అనేది పెరిగిపోయింది. గ్రూప్ 2 పొజిషన్ అనేది ఎప్పుడైతే గ్రూప్ 2 పొజిషన్ 21,000 నుంచి 44,000 వరకు ఉందో ఆ లిమిట్ మీకు ఖచ్చితంగా టఫ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక పోస్ట్కి 500 మంది కాంపిటీషన్ ఉన్నారు మీకు. అది గుర్తుపెట్టుకుని మీరు చదవాలి. తర్వాత ఇందాక చెప్పాను ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు అని. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. 1991లో భారతదేశం ఎదుర్కొన్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం క్రింది విధంగా వ్యక్తమైంది. ఒక్కసారి దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆల్రెడీ మార్చేశారు ఏపీ గ్రూప్ 2లో. ఇది అసలు మీకు టాపిక్ తెలియకపోయినా చెప్పచ్చు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ చెప్తున్నానంటే అనాలిసిస్ క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు గ్రూప్ 2లో. కేవలం డేటా ఆధారంగా ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు. ఒక్కసారి ఈ ప్రశ్న చూడండి. ఏమన్నాడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం అన్నాడు. సంక్షోభంలో బలమైన విదేశీ పెట్టుబడులు ఉంటాయా? సంక్షోభం అంటున్నాడు కదా. సంక్షోభంలో బలమైన పెట్టుబడుల ప్రవాహం ఉండదు ఎప్పుడు కూడా, అర్థమైనా? తర్వాత అధిక విదేశీ మార్క నిల్వలు అంటున్నాడు, 3వ ఆప్షన్. సంక్షోభంలో విదేశీ మార్క నిల్వలు ఎక్కువ ఉంటాయా? ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అందుకే కదా ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం వచ్చింది. అంటే మనకి ఎగుమతులు దిగుమతులు అవుతుంటాయా? ఎగుమతులు అయినప్పుడు మనకి డబ్బులు వస్తాయి బయట నుంచి, దిగుమతులు అయినప్పుడు బయట వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి కదా. వాటినే విదేశీ మార్క నిల్వలు అంటారు. అవి ఎప్పుడైతే బలంగా ఎక్కువ ఉంటాయో అప్పుడు సంక్షోభం వస్తుందా? రాదు కదా. సో ఇది కూడా సరైనది కాదు. రెండోది, వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి. ఎప్పుడైతే పారిశ్రామిక వృద్ధి వేగవంతంగా ఉంటుందో సంక్షోభం వస్తుందా? పారిశ్రామిక వృద్ధి ఉన్నప్పుడు సంక్షోభం రాను కూడా రాదు. అంటే ఇది కూడా తప్పు. ఆన్సర్ ఏంటిది? ఇది. అంటే మీకు కాన్సెప్ట్ తెలియకపోయినా కేవలం ఆలోచన విధానంతో పెట్టే ప్రశ్న ఇది. ఇది దీంట్లో ఫ్యాక్ట్ ఏమైనా ఉందా? ఫ్యాక్ట్ ఏం లేదు, మొత్తం కూడా ఏంటి అనాలిసిసే ఉంది, అవునా కదా. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఇదేమో డైరెక్ట్ క్వశ్చన్, కానీ దీంట్లో కూడా కొంత తికమక పెట్టాడు. నిరుద్యోగం యొక్క కింద వర్గీకరణలో ఏది ప్రధానంగా వ్యవసాయ రంగంతో సంబంధం కలిగి ఉంటుంది? వ్యవసాయ రంగంతో సంబంధం కలిగి ఉంటుంది. ఏది ఉంటుంది? ఇక్కడేమో నిర్మాణాత్మక నిరుద్యోగం ఇచ్చాడు, ఇక్కడ చక్రీయ నిరుద్యోగం ఇచ్చాడు, ఇక్కడ ఘర్షణ నిరుద్యోగం ఇచ్చాడు, ఇక్కడ కాలానుగుణ నిరుద్యోగం ఇచ్చాడు. అసలు మీకు కాన్సెప్ట్ ఇప్పుడు తెలియదని అనుకుందాం. వ్యవసాయంలో ఎప్పుడు వాళ్ళకి పంటలు ఉంటూనే ఉంటాయా? డబ్బులు చేతులు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు? సంవత్సరం తరబడి డబ్బులు ఉంటూనే ఉంటాయా? వార్షిక సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైతే దారవ ఉంటాయో అప్పుడే ఉంటాయి, అవునా కదా. అదేవిధంగా తెలంగాణలో అయితే వానాకాలం యాసంగి పంట ఉంటుందో అప్పుడే ఉంటాయి, మధ్యలో ఉండవు కదా. అంటే ఏంటి? కాలానుగుణ నిరుద్యోగమైనా కాదు అది. కాలానుగుణ అంటే సీజనల్, ఎప్పటికప్పుడు. ఇప్పుడు వానాకాల పంటలు అనేవి పండుతున్నాయి, ఆ పంటలు పండి మార్కెట్లో ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి. ఆ పంటలు లేని సమయంలో డబ్బులు రావు, అవునా కదా. అదేంటి? కాలానుగుణంగా అవుతుందా లేదా? ఇక్కడ ఇవన్నీ ఉన్నా సరే ఇది ప్రధానంగా ఉంది. మీకు ఏ ప్రశ్నలైనా చూడండి, కొన్ని ప్రశ్నలు ఎలా ఇస్తాడంటే ప్రభాస్ అత్యంత ప్రభావం చూపిన సినిమా అని అడుగుతాడు. అత్యంత ప్రభావం చూపిన సినిమా అని అడుగుతాడు. ఏమని? 4 వస్తా. ఒకటేమో బాహుబలి 2, ఒకటేమో సాహో, ఒకటేమో ఇంకో 2 చెప్పండి, రాజా సాబు, ఇంకొకటి ఏదో ఒకటి వర్షం. ఈ 4 సినిమాలు ఉన్నాయి. మీ ఆన్సర్ ఏంటి అమ్మా? ఎందుకు చెప్పారు? 4 ప్రభాస్ సినిమాలే కదా, మరి ఎందుకు బాహుబలి 2 అయింది ఆన్సర్? ఎందుకంటే నేను క్లియర్గా పైన ఏం చెప్పాను, అత్యంత ప్రభావం చూపిన సినిమా అన్నాను, సినిమా కాదు, అత్యంత ప్రభావం చూపిన సినిమా అన్నాను.
కొన్నిసార్లు ఇచ్చిన 4 ఆప్షన్లు కరెక్టే అవుతాయి, కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రధానం, ప్రిడామినెంట్లీ కోరిలేటెడ్, ప్రధానం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. అదే మెలిక్ ఇక్కడ, అర్థమైందా? అది మీరు ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ ఇస్తున్నాడు అంటే డైరెక్ట్గా సార్ ఇది ఉండదు అంటే ఇవి కూడా ఉంటాయి, కానీ అన్నిటికంటే ఇవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా? 3వ ప్రశ్న, చాలాసార్లు గ్రూప్ 2లో ఏమనుకుంటాము, అసలు అనాలిసిస్ అడగడు, ఎందుకు సందర్భం ఆధారంగా చదవాలన్నాను, కేవలం వాస్తవాలు మాత్రం చదవద్దన్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నాడు, సందర్భం ఆధారంగా అడుగుతున్నారు. అందువల్ల మీరు అది అర్థం చేసుకుని చదవాలి. ఇక్కడ ఇది ఉంది 1991 సందర్భం మీకు తెలియాలి. అప్పుడు ఎల్పిజి సంస్కరణలు వచ్చినాయి, అవునా కదా? అసలు ఎల్పిజి సంస్కరణలు రావడానికి కారణమే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం. అంటే అప్పుడు మీరేం చేయాలి, ఈ మొత్తం 91లో ఏదైతే సందర్భం ఉందో ఈ సందర్భం గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఎందుకు అంత తక్కువ విదేశీ మార్క నిల్వలు ఉన్నాయి, ఎవరు మనల్ని ప్రభావితం చేశారు, అసలు అంతర్జాతీయ ద్రవ్య నిధికి ఏం పని మనకి డబ్బులు ఇవ్వడానికి, అండ్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఎందుకు కండిషన్లు పెట్టింది, ఇవన్నీ తెలుసుకున్నారు అనుకోండి, అలాంటి ప్రశ్నలు వస్తాయి, మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. అందుకే సందర్భం ఆధారిత ప్రశ్నలు అనేవి ఎక్కువ వస్తున్నారు. 3వ చూద్దాం. డేటా అన్న డేటా అడుగుతున్నాడు, ఏ రకంగా అడుగుతున్నాడో ఒక్కసారి చూద్దాం. మొదటి ప్రకటన, భారత ప్రభుత్వం 2024-25 ఆర్థిక లోటు జీడిపిలో 4.8%. ఇదేంటి, వాస్తవా కాదా? వాస్తవం అంటే ఫ్యాక్ట్. ఇది కింద చూడండి, 2025-26 బడ్జెట్ ఆర్థిక లోటు అంచనా కన్నా తక్కువ. ఇదేంటిది, డేటా ఆధారంగా వచ్చాడా? బి స్టేట్మెంట్ డేటా ఏమైనా ఉందా? డేటా ఏం లేదు. ఏ స్టేట్మెంట్లో డేటా ఉంది, కానీ బి స్టేట్మెంట్ ఏంటి, ట్రెండ్. ఇది ట్రెండ్ అంటారు. అంటే ఏ రకంగా ఆ ధోరణి అది, అంటే 2024-25 ఏ రకంగా ఉంది, 25-26 ఏ రకంగా ఉంది, 26-27 ఏ రకంగా ఉంది, అంటే ఏ రకంగా ఆ వృద్ధి చెందుతుంది అనేది తెలియాలి మనకి, అవునా? దాన్నే ట్రెండ్స్ అంటాం. ఈ ట్రెండ్స్ అనేది కంప్లీట్గా అనలైటికల్ సంబంధించింది, ఇదేమో ఫ్యాక్ట్కి సంబంధించింది. అర్థమైందా? డేటా ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నాడు, కానీ డేటా ఆధారిత ప్రశ్నలు కేవలం ఫ్యాక్ట్ పరంగానే కాదు, ఇలా కూడా అడుగుతాను. మీకు ఒకటే చెప్తాను, భారతదేశంలో 3 రంగాలు ఉన్నాయి. ఏంటివి అవి? వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, అవునా కదా? నేను మిమ్మల్ని డేటా ప్రశ్న అడగను. 2025-26 ఆర్థిక సంవత్సరంలో క్రింది ఇచ్చిన వివిధ రంగాలను వాటి యొక్క నిష్పత్తి లేదా వాటి యొక్క ఆర్థిక వృద్ధి ఆధారంగా అమర్చండి అని అడుగుతాం. అప్పుడు ఏంటి, ఎక్కువ వృద్ధి రేటు దేనికి ఉందో అది మొదట వస్తుంది. ఏంటిది అది? తయారీ రంగానికి ఎక్కువ వృద్ధి ఉంది, అది మొదట వస్తుంది. తర్వాత సేవా రంగానికి ఎక్కువ వృద్ధి ఉంది, అది రెండోది వస్తుంది. తర్వాత వ్యవసాయ రంగానికి ఎక్కువ వృద్ధి ఉంది, అది మూడోది వస్తుంది. అంటే అర్థం ఏంటి, నాకు డేటా తెలియాలి, కానీ డేటా ఆధారిత ప్రశ్న అంటే కేవలం నెంబర్లు మాత్రమే ఇవ్వడం కాదు, ఇలాంటి ట్రెండ్స్ కూడా అడుగుతాడు. అర్థమైందా? అది. సో నెంబర్తో పాటు ట్రెండ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. క్లాస్లో అదే విధంగా మనం డిస్కస్ చేస్తాం, క్లాస్లో అవే మాట్లాడుకుంటాం. తర్వాత 2017-2024 2 రోజుల ప్రశ్నల యొక్క ఏ రకంగా మారుతున్నాయో చూడండి. ఇక్కడేమో 2014-15లో తెలంగాణలో ప్రస్తుత ధరల రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగ వాటా ఎంత? డేటా అడిగాడు. 4 డేటాను డైరెక్ట్గా డేటా తెలిస్తే రాయడం లేదా జంప్ అయిపోవడం. ఎక్కడ అడిగాడు చూడండి, ఇది 2024లో అడిగిన ప్రశ్న. మ్యాచింగ్లో కూడా డేటా అడిగాడు. ఇది కష్టమా, ఇది కష్టమా? కిందది కష్టం. ఎందుకు? డేటా అడిగింది 4 రకాల డేటా అడిగాడు. హైలైట్ ఏంటంటే అది మ్యాచింగ్లో అడిగాడు. అర్థమైందా? అంటే కొంచెం డెప్త్గా వెళ్ళిపోతున్నాడు కాన్సెప్ట్లోకి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్లోకి ఎప్పుడైతే డెప్త్గా వెళ్ళిపోతాడో అప్పుడు మనకి చాలా ఎక్కువ టాపిక్లు అనేవి టచ్ అవుతాయి. ఇది చూడండి, దీంట్లో మీరు ఏం చదువుకోవాలి, 2014-15లో ఏ రకంగా ఉందని చదివితే చాలు. అంటే ఒక అంశమైనా ఎక్కడ చూడండి, సమాచార సాంకేతిక ఏ రకంగా ఉంది అది తెలియాలి, పరిశ్రమల రంగం ఏ రకంగా ఉంది అది తెలియాలి, వ్యవసాయ రంగానికి ఏ రకంగా ఉంది అది తెలియాలి, ఇది తెలియాలి. అంటే ఏంటి, 4 అంశాలు చదువుతున్నారా? అంటే డెప్త్ అనేది పెరిగిపోయిందా?
మీరు 150 క్వశ్చన్లు ఇస్తున్నారు అంటే 150 క్వశ్చన్లు 150 టాపిక్లు మాత్రమే అనుకోవద్దు. 150 ఇంటూ ఒక్కొక్క దాంట్లో సగటుగా 2 స్టేట్మెంట్లు వేసుకోండి. అంటే 300 ప్రశ్నలకి మీరు ఆన్సర్లు రాస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఏపీ వాళ్ళైతే 75లో 70 ప్రశ్నలు 2-3 స్టేట్మెంట్లు అడుగుతున్నాడు. అంటే అరౌండ్ 200 ప్రశ్నలు రాస్తున్నట్టే మీరు. అది గుర్తు పెట్టుకొని ఆ అంశాలు అనేవి ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏ రకంగా పెడతారు? ఎక్కడెక్కడో చదివేయడం కాదు, చదివిందే జాతీయ ఆదాయ కొలమానం. కానీ జాతీయ ఆదాయ కొలమానంలో పద్ధతులు ఏంటి, ప్రస్తుత ధోరణులు ఏంటి, ఏ ఏ తరహా సవాళ్ళు ఉన్నాయి, సవాళ్ళకి ఇటీవల కాలంలో ఎటువంటి జవాబులు వచ్చాయి, కొలమాన పద్ధతులు ఏంటి, ఐక్యరాజ్య సమితి ఇటీవల మార్చిన కొలమాన పద్ధతులు ఏంటి, అంటే ఇంత డెప్త్గా వెళ్ళిపోతే తప్ప మన ప్రశ్నలు అనేవి ఆన్సర్ చేయలేము. ఇంత చదివితే ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు? ఒక చాప్టర్ నుంచి మహా అయితే 10 ప్రశ్నలు అడుగుతాడు, మహా అయితే. ఒక 8 ప్రశ్నలు అడిగితే మంచిది. అర్థమవుతుందా? అంటే 8 ప్రశ్నల కోసం మీరు ఒక్కొక్క టాపిక్ కనీసం ఒక 4 రోజులు చదవాల్సి ఉంటుంది, రివిజన్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అది తర్వాత ఇలాంటి ప్రశ్నలు ధృవీకరణ కారణం ఇందాక చూపించా. ప్రకటన ఏ, ప్రకటన బి. అదేవిధంగా ఇక్కడ కూడా అడుగుతాం. ఇవన్నీ గ్రూప్ 2, గ్రూప్ 1 కాదు. ఇక్కడేం అడిగాడు? పోర్టల్ ఏంటివి అనేది అడిగాడు అంతే. అంటే ఇక్కడ కూడా అరేంజ్మెంట్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఆరోహణ అవరోహణ క్రమాలు అరేంజ్మెంట్ క్వశ్చన్లు కూడా డేటా ఆధారంగా అడిగిన ప్రశ్నలే. మీకు ఇదే చూడండి, ఏమడిగాడు ఇక్కడ? తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన క్రింది పథకాలను అవి ప్రారంభించిన నెలలు కాలక్రమానుసారంగా అమర్చండి. డేటానేనా? నెల అంటే ఏ నెల అంటే డేటానేనా? కానీ ఇక్కడ డేటా ఏమైనా ఇచ్చాడా? అక్టోబరా నవంబరా అని ఏమి ఇచ్చాడు? మీకు అక్టోబరు, నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి తెలియాలి. తెలిసిన తర్వాతే ఇది మీరు ఆన్సర్ చేయగలరు, అవునా కదా? అంటే డేటా లేకుండా అడుగుతున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకుని మీరు చదవాలి. అందుకే ఎకానమీ కొంచెం కష్టం ఎందుకు అయిపోయిందంటే ఇందుకే అయిపోయింది. ఎందుకంటే డేటా డైరెక్ట్గా అడగట్లా, డేటాని అరేంజ్మెంట్ క్వశ్చన్లు, మ్యాచింగ్ క్వశ్చన్లు అడిగి చంపేస్తున్నాడు. స్టేట్మెంట్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, అనాలిసిస్ క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు. ఇది చూద్దాం. ఏపీ వాళ్ళకి అడిగాడు ఇది ఏంటి? సెబీ గురించి. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అది స్టాక్ మార్కెట్కి సంబంధించింది. ఆ స్టాక్ మార్కెట్ మీకు ఉందా? స్టాక్ మార్కెట్ ఉందా? సిలబస్ చూడాలి కదా. స్టాక్ మార్కెట్ అనేది మీకు లేదు అసలు. ఆ టాపిక్ ఏపీ వాళ్ళకే లేదు, తెలంగాణ వాళ్ళకే లేదు. కానీ ఇది ఎందుకు అడిగాడు? ఇందాక చెప్పినట్టు కరెంట్ అఫైర్స్ ఆధారంగా ఇది అడిగాడు. అందులో నువ్వు డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ కాదు, 4 స్టేట్మెంట్ క్వశ్చన్. అందుకే కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. నాకు సిలబస్లో లేదు, నేను చదవనంటే ఊరుకోం, మనకే మార్కులు పోతాయి. అర్థమైందా? ఇక్కడ కార్పొరేషన్ గురించి అడిగాడు. కానీ కార్పొరేషన్ ఏంటి? ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఇదివరకు ఎలా అడిగేవాడు? 98, 99, 2000, 2001 ఈ 4 సంవత్సరాల్లో సరైన సంవత్సరం ఎన్నుకోండి అనేవాడు. కానీ ఇక్కడేమో అడిగాడు? మళ్ళీ అరేంజ్మెంట్ అడిగాడు. కానీ దాని యొక్క స్థాపిత సంవత్సరం మీకు తెలియాలి. అర్థమవుతుందా? సో ఇయర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోదు, ఇయర్లు అమెరికా కూడా గుర్తుపెట్టుకోవాలి. హైలైట్ ఏంటంటే అది. ఇది తెలంగాణకి సంబంధించి. అందరూ సామాజిక ఆర్థిక సర్వే చదువుకుందాం, డేటా అంతా దాంట్లో నుంచి వస్తుంది అంటారు. కానీ దాంట్లో చూడండి ఎలా అడిగాడు. ఏంటి? సంవత్సరాలు అడిగాడు. ఈ సంవత్సరాల్లో ఏ రకంగా వ్యవసాయ అభివృద్ధి జరిగిందని అది అడిగాడు. మళ్ళీ అదే డేటా చదువుకోవడము, డేటా పరంగా అమర్చుకోవడము, అప్పుడు ఈ ఆన్సర్ అనేది చేయడం. ఇక్కడ చూడండి, ఒకటేమో అనాలిసిస్ కాన్సెప్ట్, ఇంకొకటేమో ఫ్యాక్ట్. అర్థమైందా? కాన్సెప్ట్ ఫ్యాక్ట్ ఇలాంటివి అడుగుతున్నాడు. ఇప్పుడు వివిధ రకాల క్వశ్చన్లు చూసాం. కానీ ఈ క్వశ్చన్లో రిపీటెడ్గా మనకు కనపడింది ఏంటంటే అంచనాలు. అవునా కదా? 5-6 క్వశ్చన్లు కనపడింది. ఏంటి? వివిధ రకాల అంచనాలు. బడ్జెట్ అంచనాలు అంటున్నాడు, సవరించిన అంచనాలు అంటున్నాడు. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది తెలిస్తే మనకి ఏ నివేదికైనా చదవచ్చు. ఈ అంచనాల గురించి మనం 2 నిమిషాలు మాట్లాడుకుందాం. అసలు ఈ అంచనాలు ఎక్కడొస్తాయి? బడ్జెట్లో వస్తాయి. బడ్జెట్ ఆర్థిక సర్వేలో వస్తాయి. ముందు బడ్జెట్కి ఆర్థిక సర్వేకి తేడా ఏంటంటే రెండింటికి. బడ్జెట్ ఇచ్చారుగా, మళ్ళీ ఆర్థిక సర్వే ఎందుకు ఇస్తారు? ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ వస్తుంది, అవును కదా? ఒక రోజు ముందు, వర్కింగ్ డే ముందు మీకు ఆర్థిక సర్వే వస్తుంది. 2 వస్తున్నాయి. ఎందుకు 2? ఒకటి ఇస్తే సరిపోద్ది కదా. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ అనేది వచ్చే సంవత్సర ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉంటాయి అనేది బడ్జెట్ అయితే,
ఆర్థిక సర్వే అనేది ముగిసిన సంవత్సరం యొక్క ఆదాయ వ్యయ లెక్కలు. అర్థమవుతుందా? ముగిసిన సంవత్సరంలో ఏ రంగం ఎంత అభివృద్ధి చెందింది, ముగిసిన సంవత్సరంలో ఏ రంగం ఎంత వ్యయం చేసింది, ముగిసిన సంవత్సరంలో ఏ రంగంలో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారు, ఇవన్నీ కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి. ఎప్పుడైతే ఆర్థిక సర్వేలో ముగిసిన సంవత్సరం అంటున్నానో, ముగిసిన సంవత్సరం లెక్కలు ఎప్పుడు వస్తాయి? సంవత్సరం పూర్తయిన తర్వాత, అంతే కదా. సంవత్సరం అంటున్నానంటే ఒక ఆర్థిక సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నాను. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అంటే ఏంటంటే, దేన్ని ఆర్థిక సంవత్సరంగా సూచిస్తాం మనం? ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు ఆర్థిక సంవత్సరం అంటారు. 12 నెలలు. ఈ 12 నెలలు ఆర్థిక సంవత్సరం అంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికాలు ఉంటాయి. అంటే 3 నెలలు. ఈ 3 నెలలు అలా నా త్రైమాసికాలు ఎన్ని ఉంటాయి? ఒక త్రైమాసికం 3 నెలలు అన్నాను. ఒక వార్షిక సంవత్సరం 12 నెలలు, అది ఆర్థిక సంవత్సరం. అంటే ఎన్ని ఉంటాయి త్రైమాసికాలు? 4 త్రైమాసికాలు ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్ మొదటి త్రైమాసికం Q1, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ రెండో త్రైమాసికం Q2, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడో త్రైమాసికం Q3, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నాలుగో త్రైమాసికం Q4. మనం చెప్పుకున్నట్టు బడ్జెట్ ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది. అంటే ఆర్థిక సంవత్సరం పూర్తయిపోయిందా? మరి అవ్వకుండా లెక్కలలో ఇచ్చేస్తుంది ప్రభుత్వం. అదే కదా మనకు క్వశ్చన్ రావాల్సింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక కదా గణాంకాలన్నీ ఇవ్వాల్సిందే. ఆర్థిక సంవత్సరం పూర్తవకముందు లెక్కలలో ఇచ్చేస్తుంది. సామాజిక ఆర్థిక సర్వే 2025-25 అని, ఆర్థిక సర్వే 2025-26 అన్నాం. భారతదేశ ఆర్థిక సర్వే. భారతదేశ ఆర్థిక సర్వే ఎప్పుడు రావాలి? ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత రావాలి, అంతేనా? మరి పూర్తి అవ్వక ముందే ఎలా వస్తుంది? అప్పుడే మనం ఈ అంచనాలను తెలుసుకోవాలి. అర్థమైందా? దానికోసం మనకు అంచనాలు కావాలి. ఈ అంచనాల్లో మొదటిది ఏంటిది? అది ముందస్తు అంచనాలు. ముందస్తు అంచనాలు. ఈ అంచనాలు మీకు అవసరం ఏంటి? పేపర్ చదవడానికైనా లేదా బడ్జెట్ అది తెలుసుకోవడానికైనా ముందస్తు అంచనాలు. నేనేమంటున్నాను? ముందస్తు అంటున్నాను. ఎందుకంటే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పటికి ఎన్ని త్రైమాసికాలు అవుతాయండి? కేవలం 3 త్రైమాసికాలు మాత్రమే అవుతాయి. అంటే ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు మాత్రమే కంప్లీట్ అవుతుంది, అంతే కదా. సంవత్సరం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకే కంప్లీట్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి కంప్లీట్ అవ్వదు. కంప్లీట్ అవ్వకపోయినా లెక్కలు ఇవ్వాలి, అంతేనా? సంవత్సరం కంప్లీట్ కాకముందే లెక్కలు ఇచ్చేదాన్నే ముందస్తు అంచనాలు అంటారు. ఈ ముందస్తు అంచనాలు అనేవి ఏ రకంగా ఇస్తారు? మనకి 3 త్రైమాసికాల గణాంకాలు ఉన్నాయి మన చేతిలో. ప్రతి త్రైమాసికానికి గణాంకాలు ఇస్తూనే ఉంటారు. 3 త్రైమాసిక గణాంకాలు మన చేతిలో ఉన్నాయా? సరే, 3 త్రైమాసికాలకి 9 రూపాయలు వస్తే 4 త్రైమాసికాలకి ఎంత రావచ్చు? 12 రూపాయలు రావచ్చు. ఎలా చెప్పారు? 3 రూపాయలు లెక్క. అర్థమైందా? అదే ఎందుకు ఈ 4వ త్రైమాసికానికి అంచనా వేస్తారు, ఎంత వస్తుంది ఏంటి అనేది. ఈ అంచనాలు అనేవి ఏ రకంగా వేస్తారు? 3 త్రైమాసికాల్లో ఎంత కలెక్ట్ చేశారు, అదేవిధంగా మునుపటి సంవత్సరం ఎంత ఆర్థిక వృద్ధి రేటు ఉంది, ఈ 2 విధానాలు కలిపి ముందస్తు అంచనాలు అనేవి ఇస్తారు. ఈ బడ్జెట్లో ఎప్పుడు మీకు వచ్చే ముందస్తు అంచనాలే. తర్వాత మొన్న మేలో రిలీజ్ అయ్యాయి. ఏంటి అవి? తాత్కాలిక అంచనాలు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. మరి తాత్కాలిక అంచనాలు అంటే ఏంటి? పేర్లోనే ఉంది తాత్కాలిక. మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? డిగ్రీ కంప్లీట్ అయిపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారా? పీసీ ఇస్తారా? పీసీ ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్గా తర్వాత ఓడి ఎలాగ ఇస్తారు కదా, ఒరిజినల్ డిగ్రీ. ఓడి ఇచ్చి మళ్ళీ పీసీ ఎందుకు? ఏం అవసరం? 2 సర్టిఫికేట్లు ఎందుకు? ప్రభుత్వం మీకు ఇవ్వాల్సిందే. ఒక సర్టిఫికేట్ ఇస్తే సరిపోద్ది కదా. ఏంటి అంటే మనకి ఎగ్జామ్స్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు అప్పటికే ఒరిజినల్ డిగ్రీ తయారైపోద్దా?
తయారైపోదు కదా, టైం పడుతుంది ఒరిజినల్ డిగ్రీ తయారు చేయడానికి. ఆ లోపు ఏం చేస్తారు, మనకు వచ్చిన మార్కులు అన్నీ కలిపి తాత్కాలికంగా నీ ఇంటర్వ్యూలకి వాటికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ వాడుకో అని ఇస్తారు, అవునా కదా. దానికోసమే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చేది. తర్వాత ఎప్పుడైతే ఒరిజినల్ డిగ్రీ వస్తుందో ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క విలువ అనేది ఏముండదు, ఎందుకంటే ఒరిజినల్ డిగ్రీ వచ్చేసింది కదా. అదేవిధంగా ప్రభుత్వ లెక్కలు కూడా మనకి తాత్కాలిక అంచనాలు అని వస్తాయి. తాత్కాలిక అంచనాలు ఎప్పుడు వస్తాయంటే ఒక ఆర్థిక సంవత్సరం 12 నెలలు పూర్తయిపోయిన తర్వాత మొదటిసారిగా ఇచ్చే అంచనాలని తాత్కాలిక అంచనాలు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటారు. ఎందుకు సార్ అది తాత్కాలికం అంటే, ఎందుకంటే 12 నెలలు పూర్తయ్యాక మొదటిసారి ఇచ్చేస్తున్నారు, అంటే ఇమీడియట్గా ఇచ్చేస్తున్నారు. జనవరి నుంచి మార్చి వరకు 4వ త్రైమాసికం అయింది, మేలో లెక్కలు ఇచ్చేస్తున్నారు, నెల రోజులు లెక్కలు ఇచ్చేస్తున్నారు, అవునా కదా. ఏ ఊర్లో సార్ ప్రతి సంవత్సరం కూడా ఆదాయం అనేది ఎగ్జాక్ట్గా మార్చి కల్లా ఎవరు ప్రకటిస్తున్నారు? ఆదాయ పన్ను కడుతున్నారా? ఆదాయ పన్ను కూడా లెక్కల్లోకి రావాలా? ఆదాయ పన్ను టైం ఎంత, ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి ఆదాయ పన్ను అనేది? ఆదాయ పన్ను కట్టాల్సింది, దాని రిటర్న్స్ ఎప్పటికి వేయాలి? జూన్ వరకు రిటర్న్ చేసుకోవచ్చు. జిఎస్టీ కూడా జూన్ లోపు, ఒక 2 నెలలు ఇస్తారు టైం, జూన్ లోపు రిటర్న్ చేసుకోవచ్చు, అవునా కదా. అంటే ఏంటి, మనం కట్టాల్సింది కొంత టైం ఇచ్చి కట్టించుకుంటున్నారు, అవునా కదా. ఈ టైం ఇచ్చి కట్టించుకునేటప్పుడు ఆదాయ వ్యయ లెక్కలు పూర్తిగా వస్తాయా మనకి? ఆ సంవత్సరం యొక్క లెక్కలు పూర్తిగా వచ్చేస్తాయా? రావు. ఎందుకంటే కొన్ని రంగాల లెక్కలు అనేవి కొంత టైం పడుతుంది, కొన్ని ఆదాయాలు అనేవి కొంత టైం పడుతుంది ఇవ్వడానికి. అందుకే 12 నెలల లెక్కలు ఇచ్చినా సరే అది తాత్కాలికం మాత్రమే, ఎందుకంటే పూర్తి స్థాయి లెక్కలు అనేవి ఇంకా రానట్టే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? అది తర్వాత సవరించిన అంచనాలు. సవరించిన అంచనాలు, రివైజ్డ్ ఎస్టిమేట్స్. సరే, తాత్కాలిక అంచనాలు అంటే 12 నెలలు పూర్తిగా మొదటిసారి ఇచ్చిందని అనుకున్నాం. ఆ అంచనాలు అనేవి ఒక సంవత్సరం పోయాక వచ్చే బడ్జెట్లో రెండోసారి ఇస్తారా? ఇప్పుడు 2025-26కి ఈ బడ్జెట్లో 26-27 మొన్న ఫిబ్రవరి బడ్జెట్లో ఏమో ముందస్తు అంచనాలు ఇచ్చారు, మొన్న మేలోనేమో తాత్కాలిక అంచనాలు ఇచ్చారు. ముందస్తు అంచనాలు ఏంటి, 9 నెలలు మాత్రమే ఉంది. ఆ 3 త్రైమాసికాలకి తగ్గట్టు ముందు మునుపటి సంవత్సరం ఆర్థిక వృద్ధి ఏ రకంగా ఉందో రెండూ చూసి అప్పుడు ఇస్తారు ముందస్తు అంచనాలు. ఈ తాత్కాలిక అంచనాలు ఏంటి, 12 నెలలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏ లెక్కలైతే వచ్చాయో ఆ లెక్కలనే ముందు పబ్లిష్ చేస్తారు, అదవుతుందా, ప్రచురిస్తారు. అదే తాత్కాలిక అంచనాలు. మళ్ళీ ఈ 12 నెలలు అయిపోయిన తర్వాత వచ్చే బడ్జెట్ ఉంటుందా, వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్ ఇవ్వాలిగా, 2027-28. వచ్చే సంవత్సరం బడ్జెట్ ఇచ్చేటప్పుడు ఈ సంవత్సరం లెక్కలు పూర్తిగా ఒక సంవత్సరం అవుతుందా? మార్చి కంప్లీట్ అయి పూర్తిగా ఒక సంవత్సరం అవుతుంది. అంటే ఏంటి, రెండోసారి లెక్కలు ఇస్తున్నాడు ఆ సంవత్సరానికి సంబంధించి, అవునా కదా. అంటే ఇచ్చిన అంచనాలని సవరిస్తూ ఇస్తున్నాడు బడ్జెట్లో, అందుకే వీటిని సవరించిన అంచనాలు అన్నారు. అర్థమైందా? సవరించడం అంటే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అవి యాడ్ చేసి తీసేసి ఇస్తాడనమాట, అర్థమైందా. వీటినే సవరించిన అంచనా అంటారు. ఈ సవరించిన అంచనాలు రివైజ్ ఎస్టిమేట్స్ ఎప్పుడు ఇస్తాడు, ఒక సంవత్సరం లెక్కలు అనేవి వచ్చే సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇస్తారు. అంటే ఈ 2025-26 గత సంవత్సరం ఆర్థిక సర్వే వచ్చింది కదా, ఆర్థిక సర్వే లెక్కలు అనేవి పూర్తి స్థాయిగా ఎప్పుడు వస్తాయి, 2027-28 బడ్జెట్ నాటికి వస్తాయి. దాన్నే సవరించిన అంచనాలు అంటారు, రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఈ సవరించిన అంచనాలు ఒక సంవత్సరం కాదు, 3 సార్లు చేస్తారు. అలాగే మొదటిసారి సవరించిన అంచనాలు, రెండోసారి సవరించిన అంచనాలు, మూడోసారి సవరించిన అంచనాలు. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండ్ థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. 3 సార్లు అవి సవరించిన తర్వాత అప్పుడు కాగ్ ఆడిట్కి వెళ్తాయి లెక్కలు. కాగ్ ఆడిట్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అంటే ప్రభుత్వ ఖజానా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ప్రభుత్వ ఖజానా, భారతదేశ సంచిత నిధి. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం ఖర్చు పెట్టామో ఆ ఖర్చు పెట్టిన లెక్కలన్నీ కూడా పార్లమెంట్కి చూపెట్టాలి. ఆ పార్లమెంట్కి ఏ సంవత్సరం ఆ సంవత్సరం చూపెట్టరు, బడ్జెట్ రూపంలో ఇస్తారు, అది వేరే లెక్క. కానీ మొత్తం ఆడిట్ చేసేదేమో కాగ్ అనే సంస్థ ఆడిట్ చేస్తుంది, రాజ్యాంగబద్ధ సంస్థ అది. ఇది ఆడిట్ చేసిన తర్వాత లెక్కలన్నీ కూడా అప్పుడు పక్కకి పెడతారు, అర్థమైందా. ఇది వివిధ రకాల అంచనాలు. ఈ అంచనాల్లో మనకి మొత్తం అన్ని కూడా ఆర్థిక సర్వేలో నేను పేర్కొనే అంచనాలు ఇచ్చాను, బడ్జెట్లో కూడా ఒక అంచనాలు ఇస్తారు. ఏంటివి?
బడ్జెట్ అంచనాలు అంటారు, బిఈ. బడ్జెట్ అంచనాలు అంటే ఏంటి? సింపుల్, బడ్జెట్లో పేర్కొన్న అంచనాలు. బడ్జెట్లో ఏం పేర్కొంటారు? వచ్చే సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది, వచ్చే సంవత్సరం వ్యయం ఎంత అవుతుంది. వచ్చే సంవత్సరం ఆదాయం ఒక 100 కోట్లు వస్తుంది అన్నాం, బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ అంచనానే 100 కోట్లు. వచ్చే సంవత్సరం వ్యయం ఒక 200 కోట్లు అన్నాను, బడ్జెట్ ఎస్టిమేట్స్ 200 కోట్లు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూద్దాం మనం. ఇక్కడ ఏమన్నాడు? 2014-15 ముందస్తు అంచనాలు అన్నాడు. అంటే ఏంటి? 15-16 సమయానికి మొదటిసారి బడ్జెట్లు ఇచ్చేస్తారు చూడండి, త్రైమాసికం అంటే 4వ త్రైమాసికం పూర్తవక ముందే, అందుకే ముందస్తు అంచనాలు అనేవి ఇచ్చాడు. తర్వాత ఇక్కడ తీసుకున్నాం సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్, SAE. ఇది కూడా ముందస్తు అంచనాలే, రెండోసారి ఇచ్చింది, రెండోసారి కూడా ముందస్తు అంచనాలు ఇచ్చిన వాటి గురించి అడుగుతున్నాడు. తర్వాత ఇక్కడ రివైజ్ ఎస్టిమేట్, RE. రివైజ్ ఎస్టిమేట్ అంటే ఏంటి? సవరించిన అంచనాలు, వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఇచ్చే అంచనాలు. కిందేమో బడ్జెట్ ఎస్టిమేట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? 2024-25కి ఏమో వచ్చే సంవత్సరం 25-26 బడ్జెట్లో ఇచ్చారు, అందుకే సవరించిన అంచనాలు. అది బడ్జెట్ ఏంటి? 25-26. ఈ 25-26కి బడ్జెట్ లెక్కలు, వచ్చే సంవత్సరం ఏ రకంగా ఉండే లెక్కలు. అర్థమైందా? అంటే మీకు అర్థమైంది ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు? డేటా అడిగేది కూడా దేని పరంగా అడుగుతున్నాడు? ముందస్తు అంచనాల పరంగా డేటా అడుగుతున్నాడా, సవరించిన అంచనాల పరంగా డేటా అడుగుతున్నాడా, లేదా తాత్కాలిక అంచనాల పరంగా డేటా అడుగుతున్నాడా? డేటా అడిగే విధానం కూడా మారుతుంది. మీకు ఒకటే చెప్తున్నాను ఏంటంటే, భారతదేశ స్థూల దేశీయోత్పత్తి యొక్క వాస్తవ GDP వృద్ధి రేట్ అనేది ముందస్తు అంచనాల ప్రకారం 7.6%. అదే తాత్కాలిక అంచనాల ప్రకారం ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ 7.7%. తేడా ఉందా రెండింటికి? సో ఈ తేడాని గమనించి దేని గురించి అడిగాడు అని తెలుసుకుని అప్పుడు రాయాలి మనం. ఓకేనా? అర్థమైందా అందరికీ? యా. తర్వాత సార్ ఏం పుస్తకాలు చదవాలి సార్? పుస్తకాలు ఎన్ని పుస్తకాలు చదువుతున్నారంటే, ప్రతిరోజు పక్కవాడి దగ్గర పుస్తకం చూడడం, అది చదవడం. అలా చెయ్యొద్దు. ఒక పుస్తకమే పట్టుకోవాలి, 5 సార్లు చదవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ మీరు భారతదేశ పరంగా అయితే తెలంగాణ చాలా మంచి మంచి సోర్సెస్ తీసుకొచ్చింది. ఎందుకు? భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరంగా తెలంగాణ తెలుగులో బుక్ తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది తెలుగు అకాడమీ పబ్లిష్ చేసింది, పుస్తకం ఉంది. తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలంగాణ పబ్లిష్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ 2 చదవండి, తెలంగాణ వాళ్ళు ఈ 2 చదవండి, సరిపోతాయి. ఎందుకు సార్? అది ఎప్పుడో గవర్నమెంటే కదా, ప్రతి సంవత్సరం అప్డేట్ చేయరంటే మీకు ఏం కావాలి? అక్కడ కాన్సెప్ట్ మాత్రమే దీన్ని చదువుతారు. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది అని అడుగుతాడు. 1956 నుంచి 2014 వరకు ఏ రకంగా ఉందని దీంట్లో ఇచ్చాడు. అది ఏమైనా మారుతుందా? ఇప్పుడు 2014 అయిపోయింది కదా. అదేవిధంగా భూ సంస్కరణ గురించి ఇస్తాడు. ఈ భూ సంస్కరణలు ఏమైనా మారుతాయా? అవి కూడా అదే రకంగా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి అడుగుతాడు, ఏమైనా మారుతుందా? అదే విధంగా ఉంటుంది. అర్థమైందా? ఇంకా 2011 లెక్కలే మనకున్నాయి. అవి 2011 లెక్కలు దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి. అందువల్ల ఏంటి అంటే ఈ పర్టికులర్ పుస్తకాలు చదువుకొని ఒకసారి కాదు, ఒక పుస్తకం అనేది 5 సార్లు చదవండి. దీని నుంచి నోట్స్ చేసుకోండి, టెస్టులు రాయండి. రిపీట్ మీరు చేయాల్సింది అదే. అర్థమైందా? మీరు అది చేస్తే సరిపోతుంది. ఏ ఎగ్జామ్ అయినా మీరు రాసేయగలరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఇప్పుడు మీకు క్లాసులు ఏ రకంగా జరుగుతాయి, ఎకానమిక్ క్లాసులు ఏ రకంగా జరుగుతాయి. ఎకానమిక్ క్లాసులు అనేవి మీకు 2 ప్రతిరోజు కూడా 8 to 10:30 ఒకటి జరుగుతుంది, 11 to 1:30 జరుగుతుంది. అంటే 2 ఎకానమిక్ క్లాసులే. ఒక చాప్టర్ ఏమో ఒకరు చెప్తే ఇంకొక చాప్టర్ ఏమో ఇంకొకరు చెప్తారు. 2 సెపరేట్ మాడ్యూల్స్ ఉంటాయి, ఆ విధంగా చెప్తారు. ఫస్ట్ చూద్దాం సిలబస్ ఏ రకంగా ఉంది అనేది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో 5 చాప్టర్లు ఇచ్చాడు. ఈ 5 చాప్టర్లో
భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అన్ని అంశాలు ఇచ్చేసాడు, ఏది మిస్ కొట్టకుండా. ఇచ్చిన 5 చాప్టర్లే, కానీ దీంట్లో ఇంత సిలబస్ ఇచ్చాడు. గ్రూప్ 1కి ఎంత ఇచ్చాడు? 12 చాప్టర్లు ఉన్నాయి గ్రూప్ 1కి. గ్రూప్ 2కి ఏమో 5 చాప్టర్లు ఉన్నాయి. 12 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో 5 చాప్టర్లు కూడా అవే ఉన్నాయి. జస్ట్ మొత్తం అన్ని తోస్తాడు, కుక్కేసాడు మొత్తం. ఏం కుక్కాడో చూద్దాం. మొదటిది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక ప్రణాళిక మరియు విధానం. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అంటే జాతీయ ఆదాయ లెక్కలు, తర్వాత ప్రణాళిక రంగం రెండోది, మళ్ళీ ఏంటి ఆర్థిక సంస్కరణ అంటే 3 రకరకాల చాప్టర్లు అనేవి మీకు మొదటి యూనిట్లో ఉంటాయి. ఏంటిది? మొదటిది జాతీయ ఆదాయం ఏంటి, దాని కొలమాన పద్ధతులు ఏంటి, వృత్తిపరమైన నమూనా, ట్రెండ్స్. దీన్ని ట్రెండ్స్ అంటారు. ఈ ట్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? జాతీయ ఆదాయం, భారతదేశ జాతీయ ఆదాయం ఏ రకంగా ఉంది అని ట్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక సర్వే. వేరే పుస్తకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆర్థిక సర్వేలో గత 4 సంవత్సరాలు 2022, 23 ఏ రకంగా ఉంది, 23, 24 ఏ రకంగా ఉంది, 24, 25 ఏ రకంగా ఉంది, 25, 26 ఏ రకంగా ఉంది, 4 సంవత్సరాలకు సంబంధించి ఇస్తాడు. ఈ 4 సంవత్సరాలు వచ్చే ఎగ్జామ్లో ఈ 4 సంవత్సరాల గురించి మిమ్మల్ని అడుగుతాడు. అదేంటి సార్ దశాబ్ద పరంగా ఏదైతే ఉందో గత 2014 నుంచి 26 దాకా ఏ రకంగా ఉందో అడగచ్చు కదా అంటే లేదు. ఎందుకంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు ఆధారిత సంవత్సరం అనేది మారింది. ఎప్పుడైతే ఆధారిత సంవత్సరం అనేది 2022, 23 అయిందో దానివల్ల లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఇంకా కొన్ని లెక్కలు రాలా, ఇంకా ఆ కొన్ని లెక్కలు వస్తే ఇంకా చాలా డేటా అయిపోతుంది మీకు. అప్పటి వరకు లేటెస్ట్ ఆర్థిక సర్వే ఒకటి చదువుకోండి, ముందు ఏవి చదవద్దు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏంటంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి లెక్కలు చూడాలి. క్లాస్లో అంటే నేను నోట్స్ చెప్పేటప్పుడు చెప్తాను ఆ లెక్కలు అనేవి, కానీ ఏవైతే మీకు నార్మల్ అన్ని టాపిక్స్ ఉంటాయో ప్రతిదీ కూడా ఆ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని చదవాలి. అర్థమైందా? తర్వాత రెండోది ద్రవ్య సరఫరా బ్యాంకింగ్. పూర్తిగా ఇది ఒక సపరేట్ చాప్టర్. మళ్ళీ ఇంకోటి ఏంటి? రెండోది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ, రెండో చాప్టర్. మూడోది విదేశీ వాణిజ్యం. అంటే 3 పెద్ద చాప్టర్లనే ఒక టాపిక్లో పెట్టేశాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో దాని ఏమంటారు అత్యుత్తమ స్థాయిలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? కేంద్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునేది ఎవరు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో? ఆర్థిక మంత్రినా? మనకి 2 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. మొదటిదేమో ద్రవ్య విధానం, రెండోదేమో ఆర్థిక విధానం అంటే విత్త విధానం, ఖజానాకి సంబంధించింది. ద్రవ్య విధానం, విత్త విధానం. ద్రవ్య విధానానికి ఏమో నిర్ణయాలన్నీ తీసుకునే అధికారి ఎవరంటే ఆర్బిఐ, భారతదేశ రిజర్వ్ బ్యాంక్. ద్రవ్య సరఫరాకి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునేది ఆర్బిఐ. అదేవిధంగా మనకి విత్త విధానం. విత్త విధానం అంటే ఏంటి? ఆర్థిక విధానం అంటే ఏంటి? మన ఖజానా ఏదైతే ఉందో ఖజానాలో జమ అయ్యే డబ్బులకి, ఖజానా నుంచి చేసే వ్యయానికి, రాబడి వ్యయం, ఈ రెండిటి లెక్కలు కూడా ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఇవన్నీ ఉంటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఏ విభాగాలు ఉంటాయండి? మీకు ఐడియా ఉందా? మంత్రిత్వ శాఖలో విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో బడ్జెట్ ఎవరిస్తారు? బడ్జెట్ ఎవరిస్తారో మనకు తెలియాలి. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. బడ్జెట్ ఎవరిస్తారంటే ఆర్థిక వ్యవహారాల విభాగం ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాల విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది బడ్జెట్ ఇస్తుంది. అది మొదటి విభాగం. ఇంకేముంటాయి? వ్యయ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఇది ఉంటుంది. ఇంకేముంటాయి? వ్యయం ఉందంటే ఖచ్చితంగా రాబడులకు సంబంధించి కూడా ఉండాలి కదా. రాబడుల విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ఇంకేముంటాయి? ఇటీవల కాలంలో మనకు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. ఏంటిది అది? డిపార్ట్మెంట్ ఆఫ్
ఏంటి ఇది? దీపం. ఏంటి అది దీపం? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఆర్థిక ఆస్తులు అనేవి ఏవైతే ఉంటాయో ఆస్తుల నిర్వహణ విభాగం అది. ఏంటిది? ఆస్తుల నిర్వహణ విభాగం. ఆస్తుల నిర్వహణ ఏ రకంగా చేస్తుంది? పెట్టుబడుల ఉపసంహరణ. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి డబ్బులు వస్తున్నాయా? అదేవిధంగా మనకి చాలా చాలా మటుకు లీజుకి ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. ఇవన్నీ చేసేది ఈ డిపార్ట్మెంట్. అర్థమైందా? ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి వస్తాయి. తర్వాత ద్రవ్య విధానం ఎవరిస్తున్నారు? ద్రవ్య విధానం ఆర్బీఐ ఇస్తుంది. దాన్నే ద్రవ్య పరపతి విధానం. పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత పెరిగిపోయింది ద్రవ్య పరపతి విధానానికి. ఆర్థిక విధానం, విత్త విధానం ఎవరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే రెండు సెపరేట్, రెండు కూడా కలిపి మనకి ఏం చేశారు? ఒకే చాప్టర్లో పెట్టేశారు. ఒక్కొక్కటి చాలా పెద్ద టాపిక్, ఒక్కొక్కటి వారం పడుతుంది. రెండు సెపరేట్ ఇచ్చి పెట్టాల్సింది రెండు కలిపి పెట్టారు. తర్వాత విదేశీ వాణిజ్యం, ఫారెన్ ట్రేడ్. అంటే పూర్తిగా ఎక్స్టర్నల్ సెక్టర్ అనేది సెపరేట్గా ఒక చాప్టర్ చదువుతారు. అది కూడా మీకు కలిపి ఇక్కడ పెట్టేశారు. అంటే ద్రవ్య విధానం చదవాలి, విత్త విధానం చదవాలి, వాణిజ్యం, విదేశీ వాణిజ్యం గురించి చదువుకోవాలి. మూడు కూడా ఒకే చాప్టర్లో ఉన్నాయి. తర్వాత అన్నిటికంటే కష్టం ఈ యూనిట్. ఎందుకు? 3 రంగాలు. వ్యవసాయ రంగానికి ఒక వారం పడుతుంది. వ్యవసాయ రంగంలో ఏమేమి ఉంటాయి? కేవలం వ్యవసాయ రంగమేనా? లేదు. వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలు కూడా ఉంటాయి. ఆ అనుబంధ రంగాలు ఏంటివి? పశు పరిశ్రమ, పశుపోషణ, అటవీ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ, హార్టికల్చర్, ఇవన్నీ కూడా అనుబంధ రంగాలు. ఈ అనుబంధ రంగం, ఉద్యానవన పంటలు, ఈ అనుబంధ రంగాలన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ పరంగా, ఆంధ్రప్రదేశ్ పరంగా అనుబంధ రంగాల యొక్క పాత్ర అనేది పెరిగింది. ఆంధ్రప్రదేశ్ పరంగా ఏ అనుబంధ రంగం ఎక్కువ ఉంది? 30% పెరిగింది. పూర్తిగా గత దశాబ్దంలో ఆ 30% పెరిగిన రంగం ఏంటిది? మత్స్య పరిశ్రమ. మత్స్య పరిశ్రమ చాలా బాగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా తెలంగాణలో కూడా వ్యవసాయ అనుబంధ రంగం పెరిగింది. ఏంటిది? పశుపోషణ రంగం. ఎందుకు? కేసీఆర్ గారు వచ్చారు, గొర్రెల పెంపకం కార్యక్రమం మొదలుపెట్టారు. ఎప్పుడైతే గొర్రెల పెంపకం కార్యక్రమం మొదలుపెట్టారో పశుపోషణ రంగం అనేది పెరుగుతుంది. అదవుతుందా? అది. సో వ్యవసాయ రంగం అంటే కేవలం పంటల గురించి చదువుకోవడమే కాదు, ఈ అనుబంధ రంగాల గురించి కూడా చదువుకోవాలి. తర్వాత పరిశ్రమ. మీరు చూస్తే ఇదివరకు ఎంతైతే ప్రాముఖ్యత ఉందో పరిశ్రమలకి, అంతకు మించి ప్రాముఖ్యత ఈసారి ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే 2019 తర్వాత పారిశ్రామిక రంగ వృద్ధి రేట్ అనేది సేవా రంగం కంటే ఎక్కువ ఉంది సగటు. నార్మల్గా ఏంటి? సేవా రంగానికి ఎక్కువ వృద్ధి రేటు ఉంటుంది, అవునా కదా? కానీ గత 4-5 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు అనేది సేవా రంగానికంటే ఎక్కువ ఉంది. అందువల్ల ఈ పరిశ్రమలు అనేవి చాలా ఇంపార్టెంట్ అయినాయి. ఎందుకుందంటారు అంత ఎక్కువ వృద్ధి రేటు? భారతదేశం ఏదో చేస్తుంది, ఏ విధానం అమలు పరుస్తుంది, దానివల్ల వృద్ధి రేటు ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన అనేది జరుగుతుంది భారతదేశంలో. జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ స్టార్ట్ చేశారు 2019-20లో. మౌలిక సదుపాయాల కల్పన 111 లక్షల కోట్లు, అంత డబ్బు అనేది వెచ్చేస్తున్నారు. ఎప్పుడైతే మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందో ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన జరిగితే ఏమొచ్చాయి? రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చిందా రాలేదా? అంటే పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మౌలిక సదుపాయాలు అనేవి కలుగుతాయో పరిశ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఏంటి? వ్యవసాయ పరంగా, పరిశ్రమల పరంగా. పరిశ్రమల పరంగా ఎందుకు రాయలసీమ ప్రాముఖ్యత పెరిగింది? ఇప్పుడు కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, ఇంకా పెరిగాయి. ఎందువల్ల అంటారు? పరిశ్రమల పరంగా రాయలసీమ చూస్తే మీరు దాని యొక్క భౌగోళిక విస్తీర్ణం అనేది ఈ రకంగా ఉండదు, అవునా?
ఇది రాయలసీమ అనుకుందాం, అనంతపూర్, కర్నూలు. మీరు ఇటు వెళ్తేనేమో ఇక్కడ చెన్నై ఉంది, ఇటు వెళ్తేనేమో ఇక్కడ బెంగళూరు ఉంది. ఇదివరకు ఏమయ్యేది, హైదరాబాద్ ఉండేది. అన్నిటికీ ఏమైనా పెట్టుబడులు వచ్చాయంటే హైదరాబాద్కి వెళ్ళేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవునా కదా. ఇప్పుడు ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి ఒక పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం కావాలి. విశాఖపట్నం పెట్టారు అంటే కేవలం దాన్ని ఏమంటారు, కేవలం సముద్రం ద్వారా మాత్రమే ఎగుమతులు దిగుమతులు అవుతాయి. అదే బెంగళూరు కానీ చెన్నై కానీ పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ నేను ఒక బోల్ట్ల పరిశ్రమ పెడతాను, కార్ల పరిశ్రమ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నాకు మార్కెట్ ఉందా లేదా, అక్కడ బెంగళూరు మార్కెట్ ఉంది, చెన్నై మార్కెట్ ఉంది. దానివల్ల ఇటీవల కాలంలో పారిశ్రామిక కారిడార్లు అనేవి పెరిగిపోయాయి. రాయలసీమ నుంచి విశాఖపట్నం చెన్నై కారిడార్ ఉంది, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఉంది, ఇంకేమున్నాయి, విశాఖపట్నం చెన్నై, హైదరాబాద్ బెంగళూరు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, 3 ఉన్నాయి. ఈ 3 కారిడార్లు రాయలసీమ నుంచి వెళ్తాయి. ఎప్పుడైతే పారిశ్రామిక కారిడార్లు అనేవి పెరిగాయో అప్పుడు పరిశ్రమలు అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. అది ఓకే, పక్కన పెట్టండి. పరిశ్రమల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయ రంగం ఎందుకు అభివృద్ధి చెందుతుంది భారతదేశంలో, రాయలసీమలో వ్యవసాయ రంగ అభివృద్ధి రేటు చాలా ఎక్కువ ఉంది, వృద్ధి రేటు. ఎందుకంటారు, అసలు నీళ్ళే లేని ప్రదేశంలో వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకు అంటే ఉద్యానవన పంటలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రాయలసీమలో. ఉద్యానవన పంటలకి మనం మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థని మనం సరఫరా చేస్తున్నాం. సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ ఏంటిది, డ్రిప్ ఇరిగేషను, మళ్ళీ స్ప్రింక్లర్ ఇరిగేషను, సబ్సర్ఫేస్ ఇరిగేషన్, ఇలా చాలా తక్కువ నీటి లభ్యత అనేది చాలు మనకి. నేను ఉద్యానవన పంటలను పెంచుతున్నా. అరటి తోట వేసా, అరటి తోటకి నేను నీళ్ళు ఇవ్వాలి. ఏం చేస్తాను, ఒక పైప్ పెడతాను, ఈ పైప్ నుంచి నీరు సరఫరా చేస్తాను. ఏం చేస్తాను నేను, కేవలం దాని యొక్క కేవలం దాని యొక్క రూట్స్ దగ్గరికి మాత్రమే పంపిస్తున్నాను. ఎక్కడ కూడా నేను నీరు అనేది వృధా చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, నీటి వినియోగం తగ్గుతుంది. దాని యొక్క నీటి వినియోగం తగ్గినప్పుడు ఏమవుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. అర్థమవుతుందా, నీటి వినియోగం తగ్గినా ఉత్పత్తి పెరుగుతుంది. అంటే ఒక బొట్టు నీటి యొక్క ఉత్పాదకత అనేది చాలా ఎక్కువ. సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ వల్ల మైక్రో ఇరిగేషన్. ఈ మైక్రో ఇరిగేషన్ అనేది ఉద్యానవన పంటలకి చాలా సహాయం చేసింది. రాయలసీమ అంతా కూడా, చిత్తూరు అంటే టమాటా, అనంతపూర్ అంటే అరటిపళ్ళు, ఇంకా చిత్తూరు అంటే దాని ఏమంటారు మామిడి పళ్ళు, అంటే ఇంకేమున్నాయి, చిత్తూరులో పసుపు, ఇంకా కూరగాయలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెరిగాయి. ఎందుకు, ఒకటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ, రెండోది రామ్మోహన్ నాయుడు గారు దాని ఏమంటారు పౌర విమానయాన శాఖ మంత్రిగా మారడం. ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా మారిన తర్వాత ఏం చేశారు అంటే, ఇదివరకు ఉడాన్ అనే ఒక స్కీమ్ ఉండేది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే మనకి తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్ట్లే ఉన్నాయి, అవునా కదా. ఈ 3 ఎయిర్పోర్ట్లే ఉంటే జనాలు ఫ్లైట్లు ఎందుకు ఎక్కుతారు, ఎక్కడో ఉన్న కర్నూలు అతను వచ్చి తిరుపతిలో ఎక్కుతాడా. అదే నేనేం చేస్తున్నాను, ఒక ఎయిర్పోర్ట్ కట్టకుండా నేను ఒక ఎయిర్ స్ట్రిప్ కడుతున్నా. ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంటి, ఒక ఫ్లైట్ వెళ్ళడానికి కావాల్సినంత ప్లేస్, దాని రన్వే అనమాట. ఆ ఎయిర్ స్ట్రిప్ ఒకటి కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మొన్న ఏం చేశాను, వేణుమానం గారు కర్నూలు నుంచి విశాఖపట్నం రావాలి, కర్నూలు నుంచి విజయవాడ వచ్చారు, విజయవాడ నుంచి విశాఖపట్నం ఫ్లైట్లు ఉన్నాయి. అంటే ఏం చేశారు, అక్కడ కర్నూలు నుంచి విజయవాడ, కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది, ఏమైంది, ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ అనేది ఉంది. దీనికి ఖర్చు ఎక్కువ అవ్వదు, జనాలు అనేవి విమానయాన సర్వీసులు అనేవి వాడుకుంటున్నారు, అవునా కదా. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఏం చేశారు, ఈ విమానయాన సర్వీసులకి కృషి ఉడాన్ అనే పేరు పెట్టారు. కృషి అంటే ఏంటి హిందీలో,
కృషి అంటే వ్యవసాయం అని అర్థం. అంటే వ్యవసాయ పరంగా ఈ పౌర విమానయాన సేవలు అనేవి వినియోగించుకోవాలి అని పెట్టారు. ఏ రకంగా? అనంతపురంలో అరటి పండ్లు అనేవి ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నాయి. మార్కెట్ ఎక్కడ ఉంటుంది? గల్ఫ్ ఉంటుంది, మార్కెట్ అమెరికా ఉంటుంది, మార్కెట్ ఏంటి వియత్నాం అయి ఉంటాయి. ఇన్ని దేశాల్లో మార్కెట్ ఉంది. ఏం చేయాలి నేను? కేవలం ఎప్పుడైతే పండిస్తున్నానో అటువంటి ఎక్కువ నాళ్ళు ఉండవు కదా, నిల్వ ఉంటాయా? ఉండవు. ఎప్పుడైతే పండిస్తున్నానో ఎగుమతులు అనేవి ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. దానికి ఏం చేస్తున్నా? ఒక ఫ్లైట్ వేస్తున్నా, కార్గో ఫ్లైట్. ఈ కార్గో ఫ్లైట్లో ఎగుమతులు అన్నీ జరిగిపోతున్నాయి. అందువల్లే అనంతపురం నుంచి అరటిపండు ఎగుమతులు అనేవి చాలా బీభత్సంగా పెరిగిపోయాయి. ఆ రకంగా వ్యవసాయ రంగంలో ఎటువంటి నీటి పారుదల సౌకర్యాలు అనేవి అంతలా కల్పించకపోయినా సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల వల్ల రాయలసీమ ఇప్పుడు వ్యవసాయ పరంగా అత్యంత ఎక్కువ వృద్ధి రేట్ అనేది నెలకొల్పింది. అర్థమైందా? సో రాయలసీమ పరంగా వ్యవసాయం బాగుంది, పరిశ్రమ బాగుంది. మీకు ఇది చెప్పేటప్పుడు నాకు ఒకటి చెప్పాలనిపించింది. ఏంటి? నేను నీటిపారుదల వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు రాయలసీమలో నీటిపారుదల వనరులు ఉన్నాయా? లేవు. తెలంగాణలో రెండూ కూడా కరువును చూసే. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కరువును చూసింది, రాయలసీమ కరువును చూసింది. కానీ రెండిటి యొక్క కరువు కారణాలు ఒకటి కాదు. ఎందుకంటారు? ఆ కరువుకి కారణాలు వేరు వేరు. ఇప్పుడు మీరు రాయలసీమ చూస్తే రాయలసీమ ఏ ప్రాంతంలో ఉందండి? ఎక్కడేమో తూర్పు కనుమలు ఉంటాయి, అవునా కదా? ఎక్కడేమో పశ్చిమ కనుమలు ఉంటాయి, అవునా కదా? మనకి మాన్సూన్ వచ్చింది అంటే ఏమవుతుంది? అటు నుంచి ఒకటి వస్తుంది, ఇటు నుంచి ఒకటి వస్తుంది. మధ్యలో ఈ కొండలకు తగులుతాయి. ఈ తీర ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయి. పాపం మధ్యలో ఏదైతే ప్రాంతం ఉందో వర్షాలు అనేవి ఉండవు. అంటే రాయలసీమకి వర్షాభావం ఉంది, అవునా కదా? ఎప్పుడైతే వర్షాభావం ఉందో ఆటోమేటిక్గా దానికి నీటి వనరులు అనేవి ఎక్కువ ఉండవు. అది భౌగోళిక పరంగా ఉన్న సమస్య. కానీ తెలంగాణకి ఏంటి సమస్య? నీటిపారుదల పరంగా తెలంగాణ సమస్య ఏంటి అంటే 1960 కాలంలో మనకి చెరువుల ద్వారా నీటిపారుదల ఎక్కువ ఉండేది. తెలంగాణ ఏంటిది? ఇది పీఠభూమే కాదు. తెలంగాణ ఎప్పుడైతే పీఠభూమి ఉంటుందో నీళ్ళు అనేవి ఉంటాయా? నిల్వ ఉంటాయా? పూర్తిగా భూగర్భ జలాలు అవ్వో. ఎందుకు? అది పీఠభూమి, భూగర్భ జలం అంత ఉండదు. అందువల్ల ఏం చేశారు? కాకతీయుల కాలం నుంచి చెరువులు అనేవి కట్టారు. ఈ చెరువులు కూడా ఏంటి? ఎలాంటి చెరువులు? గొలుసు కట్టు చెరువులు అంటారు. గొలుసు కట్టు చెరువులు అంటే ఇక్కడ ఒక చెరువు కడతారు. ఈ చెరువులో దాని వర్షాలు పడతాయి. ఈ చెరువు ఎప్పుడైతే నిండిపోతుందో దీని నుంచి నీరు అనేది కింద చెరువుకి వస్తుంది, మళ్ళీ దాని నుంచి కింద చెరువుకి వస్తుంది. అంటే దీనివల్ల ఏమైంది? నీటి పారుదల చెరువుల ఆధారంగా చేసేవాళ్ళు. కానీ 1960ల తర్వాత మనం ఈ చెరువుల ద్వారా ఏదైతే నీటిపారుదల వ్యవస్థ ఉందో అది మనం పట్టించుకోవడం మానేసాం. ఎందుకంటే ఆ సమయంలో మనకి హరిత విప్లవం రావడం వల్ల కాలువలో పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టాం. భారీ నీటిపారుదల వ్యవస్థ మీద ఎప్పుడైతే ఎక్కువ దృష్టి పెట్టామో అప్పుడు ఈ చెరువుల మీద దృష్టి పెట్టడం మర్చిపోయాం. ఎప్పుడైతే చెరువుల మీద దృష్టి పెట్టమో ఏమవుతాయి? చెరువులు అనేవి పూడికలు తీయబోతే ఏమవుతుంది? దాని యొక్క నిల్వ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది, అవునా? దీంతో పాటు 1980ల్లో ఎన్టీఆర్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థనే నిర్మూలించారు. ఎప్పుడైతే పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలిస్తారో వీళ్ళే ఈ పూడికలు అవి తీయించేది. వాళ్ళు ఎప్పుడైతే లేరో ఇంకా పూర్తిగా చెరువులనే కనుమరుగైపోయింది. 1960లో 63% ఉండాల్సిన చెరువుల ద్వారా నీటిపారుదల వ్యవస్థ అనేది 2008 నాటికి ఎంతకు వచ్చింది అనుకుంటున్నారు? కేవలం 13% వచ్చింది. అంటే అంత తగ్గిపోయింది. ఇది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఇచ్చారు. అంటే తెలంగాణ యొక్క కరువు అనేది మానవ తప్పిదం అయితే రాయలసీమ యొక్క కరువు అనేది భౌగోళిక పరంగా ఉన్న ఒక సవాల్ లాంటిది. అర్థమైందా? రెండిటికీ కరువు ఉంది.
కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అందుకే 2014లో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం చేశారు, మిషన్ కాకతీయ అనేది ఒకటి పెట్టారు. మిషన్ కాకతీయ ఏంటిది, చెరువుల పూడికలు తీయించి మళ్ళీ చెరువుల యొక్క వినియోగం పెంచడం. ఎప్పుడైతే మిషన్ కాకతీయ అని పెట్టారో మనకి వానాకాలంలో ఏమో వర్షాలు పడతాయి, వానాకాల పంటలు అనేవి ఎక్కువ ఉండవు తెలంగాణలో, ఎందుకంటే వానాకాలంలో వర్షం పడుతుంది. దాని తర్వాత చెరువుల్లో నిల్వ ఉండి యాసంగి పంట ఉంటుంది కదా, ఆ యాసంగి పంటకి కావలసినంత నీరు ఉండదు మన దగ్గర. అప్పుడు చెరువుల ద్వారా నీటి సరఫరా అనేది జరిగేది ఎక్కువ. అప్పుడు ఏమైంది, అందుకే ఈ సంవత్సరం కూడా 150 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అనేది ప్రభుత్వం కొనుగోలు చేసింది రైతుల దగ్గర నుంచి. ఎందుకు అంతలా కొనుగోలు చేసిందంటే అంత ఎక్కువ ఉత్పత్తి చేసాం మనం. భారతదేశంలో అంత ప్రజా పంపిణీ వ్యవస్థలో కొనుగోలు చేయడం అనేది ఎక్కువ లేదు. ఈరోజు పేపర్లో కూడా వేశారు 150 లక్షల టన్నులు అనేది ప్రభుత్వం కొనుగోలు చేసింది పంట. అంత ఎక్కువ పంట వస్తుంది యాసంగి పంట. అంటే కరువు అనేది పోయినట్టేనా? కరువు ఎందుకు పోయింది, కేవలం చెరువుల ద్వారా నీటిపారుదల వ్యవస్థ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా కరువు అనేది కూడా పోయింది. అర్థమైందా? ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, తెలంగాణకి కరువు ఉంది, తెలంగాణ కరువు అనేది మానవ తప్పిదం, రాయలసీమలో కరువు అనేది భౌగోళిక సమస్య. దీని నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, నేను మొత్తం సందర్భం అంతా చెప్పాను, అవును కదా? సందర్భం అంతా చెప్పిన మీరేం చేయాలి, తెలంగాణ వల్ల అయితే మిషన్ కాకతీయ ఏంటి, మిషన్ కాకతీయ వల్ల యాసంగి పంట ఎలా పెరిగింది అనే దాని యొక్క ధోరణి చదువుకోవాలి. 2015 నుంచి ఎప్పటి వరకు యాసంగి పంటలు ఏ రకంగా ఆహార ధాన్యాలు అనే ఉత్పత్తి జరుగుతుంది అది చదువుకుంటారు. దాది ఏ రకంగా వచ్చిన ప్రశ్న, సందర్భం అడుగుతాడు, కిందేమో డేటా అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ పరంగా ఏం అడుగుతారు, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలో ఏ రకమైన నీటిపారుదల మనం ఎక్కువ వాడుతున్నాము. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక అనేవి 2 రాష్ట్రాలు మొదటిసారి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ప్రవేశపెట్టి సుభాష్ పాలేకర్ గారు. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ చేస్తున్నాం రాయలసీమలో. దీనివల్ల ఏమైంది, రూపాయి ఖర్చు లేకుండా మనకు ఉత్పత్తి అనేది జరుగుతుంది. అంటే వ్యవసాయ ఖర్చు తగ్గిపోతుంది. దీని గురించి అనాలిసిస్ క్వశ్చన్లు కూడా ఎక్కువ అడుగుతాడు. అర్థమవుతుందా? ఒకటి, అరటిపండు సాగు అనేది ఎక్కడ ఎక్కువ ఉంది, అనంతపురంలో. కృషి ఉడాన్ అంటే ఏంటి, రెండోది. తర్వాత ఉద్యాన పంటల్లో ఏవే పంటలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సరఫరా అవుతుంది. మీకు తెలుసా, తెలంగాణలో 3 ఉద్యాన పంటలు అనేవి భారతదేశంలో అత్యంత ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది తెలంగాణ. ఏంటివి చెప్పగలరా? ఒకటేమో స్వీట్ ఆరెంజ్, రెండోదేమో పువ్వులు, మూడోది పసుపు. అర్థమవుతుందా? మరి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 3 ఉద్యానవన పంటలు అనేది భారతదేశంలో అత్యంత ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఏమంటారు, ఏంటివంటారు? చాలా ఈజీ చెప్పడం. మొదటిది టమాటా, తర్వాత కూరగాయలు, తర్వాత ఇంకోటి మూడోది చిల్లీ, మిర్చి. ఓకేనా? ఈ 3 పంటలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. తెలంగాణకి ఉద్యానవన పంటలు ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఉద్యానవన పంటలు అనేవి ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా? ఇది మనం చదువుకోవాల్సింది. దీంట్లో వ్యవసాయ రంగంలో ఈ 3 కలిపి ఒక చాప్టర్ కింద చేస్తాడు. సేవారంగం అంటే అందరూ కూడా ఐటీ అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఐటీ యుగం పోయింది, ఏ యుగం వచ్చింది, ఐటీ టు ఏ. అదేవిధంగా క్వాంటమ్ సాంకేతికత పెరుగుతుంది, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మనం. సేవారంగంలో వీటిపైన ఎక్కువ దృష్టి పెడతాం. మీరు చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి చదువుతాం, భారతదేశ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ చదువుతాం, భారతదేశ పరంగా వ్యవసాయం పరిశ్రమ సేవలు చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పరంగా చదువుతాం. అంటే ఇక్కడ ఏంటి, ఈ 2 పూర్తిగా కాన్సెప్టులు కాదు, కేవలం భారతదేశ పరంగా చదువుతాము, ఇది అప్లై చేసుకుంటాం అంతే. కాన్సెప్ట్ ఏముంటుంది దాంట్లో. భారతదేశ పరంగా జాతీయ ఆదాయం అంటే ఏంటి, భారతదేశ జాతీయ ఆదాయం తలసరి ఆదాయం ఎంత ఉంది, అదే టైంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆదాయం ఎంత ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది.
అదవుతుందా? ఈ రకంగా మనం చదువుతూ వెళ్ళిపోవచ్చు. అందుకే ఏపీ సిలబస్ ఎక్కువ ఇచ్చినా సరే ఒక్కసారి ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే చాలా ఈజీ ఏపీది. ఇప్పుడు వచ్చాం తెలంగాణ దానికి. తెలంగాణ చూస్తే 140 మార్కులకి మీకు 140. ఎందుకు 140 అని నేను చెప్తాను. తెలంగాణలో 3 సెక్షన్లు ఇచ్చారు. మొదటి సెక్షన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి, రెండో సెక్షన్ ఏమో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి, మళ్ళీ మూడో సెక్షన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి. 2 సెక్షన్లు ఎందుకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి? మీరు గమనిస్తే మొదటి సెక్షన్లో జనాభా శాస్త్రం అంటే ఒక పరిమాణ పరంగా మనం చేయగలిగింది, జాతీయ ఆదాయం పరిమాణం చేయగలం, ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలు, పారిశ్రామిక రంగాలు, ప్రణాళిక, నీతి ఆయోగ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్, అంటే మనకి డేటా ఎక్కువ ఉంటుంది. మీరు మూడో సెక్షన్ చూడండి, ఇవన్నీ నాణ్యతాపరమైనవి, ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వృద్ధి యొక్క సవాళ్ళు ఇవన్నీ. సామాజిక అభివృద్ధి జరిగిందా లేదా, పేదరికం నిరుద్యోగం ఏ రకంగా ఉంది, ప్రాంతీయ అసమానతలు ఏ రకంగా ఉన్నాయి. నేను ఎందుకు 140 మార్కులని చెప్పాను? దీంట్లో 50 క్వశ్చన్లు ఇస్తే 5వ చాప్టర్ ఏంటిది? పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధి. అది మన ఆర్థిక వ్యవస్థ సంబంధించిన టాపిక్ కాదు, అది సెపరేట్గా చెప్తారు మీకు. అందుకే నేను 140 మార్కులకే అన్నాను. ఇప్పుడు మొదటిది ఇది చూడాలి. వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? చాలాసార్లు అభివృద్ధి 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 అంటూ ఉంటాం. వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధి ఏమో కేవలం ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని మాత్రమే కొలుస్తారు. అదే ఆర్థిక అభివృద్ధి అనేది ఆ పరిమాణంతో పాటు నాణ్యతనే కొలుస్తారు. ఇప్పుడు భారతదేశ జాతీయ ఆదాయం కేవలం పరిమాణాన్ని మాత్రం కొలుస్తుందా? జాతీయ ఆదాయం పెరుగుతుందా లేదా? ఇప్పుడు గత సంవత్సరం $3.92 ట్రిలియన్ ఉంటే ఈ సంవత్సరం $4.15 ట్రిలియన్ ఉంది. మన నామమాత్రపు జీడిపి అనేది, అవునా? నామమాత్ర జీడిపి $4.15 ట్రిలియన్ ఉంది. అందుకే కదా మనం 6వ స్థానంలోకి వచ్చేసాం. అదే నాణ్యతాపరమైనది చదవాలి అంటే భారతదేశ మానవాభివృద్ధి రేటు ఏ రకంగా ఉంది? మానవాభివృద్ధిలో ఏమేమి వస్తాయండి? హ్యూమన్ డెవలప్మెంట్. మానవాభివృద్ధిలో మొదటిది జాతీయ ఆదాయానికి సంబంధించి తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. తలసరి ఆదాయం దాంట్లో మొదటి అంశం. అంటే పరిమాణ పరంగా కూడా లెక్కించాలి. తర్వాత ఆరోగ్యపరంగా ఏ రకంగా ఉంది, విద్య పరంగా ఏ రకంగా ఉంది. ఇక్కడ ఏంటి? భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఏ రకంగా ఉంది, ఆ పరిమాణం పరంగా నాణ్యత ఏ రకంగా ఉంది, రెండూ కూడా కొలుస్తున్నాం, అవునా కదా? అందుకే ఆ ఆర్థిక వృద్ధి అనేదేమో కేవలం పరిమాణాత్మక అంశం అయితే, ఆర్థిక అభివృద్ధి అనేది పరిమాణాత్మక మరియు నాణ్యతాపరమైన అంశం. భారతదేశంలో ఆరోగ్య సూచి ఏ రకంగా ఉంది, విద్యాపరమైన సూచి ఏ రకంగా ఉంది, ఇదేమో తలసరి ఆదాయం ఏ రకంగా ఉంది, ఇదేమో పరిమాణ పరంగా అయితే ఇదేమో నాణ్యతాపరమైనది. అర్థమైందా? ఆర్థిక వృద్ధి అనేది పరిమాణాత్మక అంశం అయితే ఆర్థిక అభివృద్ధి అనేది నాణ్యతాపరమైన అంశం. ఈ రెండు కూడా తేడా తెలుసుకోవాలి. అర్థమైందా? ఎందుకు సార్ రెండింటికి తేడా కావాలి అంటే, మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది 6వ స్థానంలో ఉంది అని చెప్పాను మొన్న. ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రచురించిన నివేదిక ప్రకారం 6వ స్థానంలో ఉన్నప్పుడు ప్రపంచంతో 194 దేశాలు ఉన్న ఐక్యరాజ్య సమితిలో భారతదేశం 6వ స్థానం. అంటే ఏంటి? టాప్ 10లో ఉంది. అదే రకంగా మన జీవనశైలి ఉండాలి కదా. కానీ పేదరికం మనకి 5% ఉంది. అంటే 150 కోట్లలో 5% అంటే ఎంతండి? 150 కోట్లలో 5%, 20 అంటే అరౌండ్ 7.5 కోట్ల 7.5 కోట్ల మంది. ఒక దేశ జనాభా ఉన్న నిష్పత్తి తక్కువే, కానీ ఉన్న పేదరిక జనాభా అనేది 7.5 కోట్ల మంది ఉన్నారు.
6వ స్థానంలో ఉన్నప్పుడు అంత జనాభా పేదరికంలో ఉండొచ్చా? ఉండకూడదు. అంటే ఏంటి, మనకి ఆర్థిక వృద్ధి ఉంది కానీ ఆర్థిక అభివృద్ధి ఇది ఎంతైతే ఉందో దీని కొలమానంతో పోల్చుకుంటే సాపేక్ష పరంగా ఇది అంత లేదు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఇది కూడా చాలా తక్కువ ఉండాలి. ఎందుకు? 7 కోట్ల మంది కాకుండా ఒక 70 లక్షల మందో ఒక 50 లక్షల మందో ఉండాలి. దీంతో పోల్చుకుంటే సాపేక్ష పరంగా ఇదేంటి, పేదరిక స్థాయిలు అనేవి ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? అంటే అర్థం ఏంటి, ఆర్థిక వృద్ధి ఉంది కానీ ఆర్థిక అభివృద్ధి సాపేక్ష పరంగా దానికి తగ్గట్టు లేదు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా? ఇప్పుడు మొదటి యూనిట్ మీరు చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంశాలు అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. జనాభా శాస్త్రం అంటే సెన్సస్, జనగణన ఏ రకంగా ఉంది, మరియు సంపూర్ణ సంతాన నిష్పత్తి ఏ రకంగా ఉంది, సంపూర్ణ సంతాన నిష్పత్తి తగ్గడం వల్ల ఆర్థిక సంఘం వచ్చే దాన్ని ఏమంటారు నిధులు అనేవి ఏ రకంగా తగ్గాయి, ఒక్కొక్క రంగంలో ఏ రకంగా జనాభా పంపిణీ ఉంది, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. అదే పక్కకి రండి, జనాభా శాస్త్రం మరియు మానవ వనరుల అభివృద్ధి తెలంగాణ పరంగా అంటే భారతదేశ పరంగా చదువుకుంటాము, అదే తెలంగాణ పరంగా కూడా చదువుకుంటాం. సార్ జనాభా అంశాలంటే కేవలం దాని ఏమంటారు మరణాల రేట్ ఎంత ఉంది, జననాల రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా 2011లో ఎప్పుడో ఇచ్చారు. ఆ డేటా ఇప్పుడు మనకి ఎలా రెలవెంట్ సార్ అంటే మనకి కేవలం 2011-12 జనగణన మాత్రమే కాదు, ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది రిలీజ్ అవుతుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అనేది రిలీజ్ అయింది 2019-21కి, మళ్ళీ 26-27 టైం ఇంకొకటి రిలీజ్ అవుతుంది. ఆ వాటిలో ఈ మరణాల రేట్ ఎంత ఉంది, జననాల రేట్ ఎంత ఉంది, సంపూర్ణ సంతాన సాఫల్యత రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఇస్తారు. అర్థమవుతుందా? వీటి పరంగా ఈ నివేదికలు అనేవి మనకి ఇంపార్టెంట్. తెలంగాణ పరంగా కూడా, ఏపీలో కూడా కొన్ని బిట్లు అడుగుతారు, నివేదికలు అనుకున్నాం కదా. తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఇది చూడడానికి సింపుల్ కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, 1948 నుంచి స్టార్ట్ అయింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, వాటి కమిటీలు ఏంటివి, భూ సంస్కరణలు ఏంటివి, 2014 తర్వాత ఏ రకంగా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ఆర్థిక వృద్ధి ఏ రకంగా ఉంది అది కూడా చదవాలి. తర్వాత 3వది వ్యవసాయ రంగం మరియు అనుబంధ రంగాలు, పారిశ్రామిక సేవా రంగాలు, పబ్లిక్ ఫైనాన్స్, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఈ పబ్లిక్ ఫైనాన్స్. మీకు ఏంటి అంటే ఒకటి మంచిది, బ్యాంకింగ్ చాలా పెద్ద చాప్టర్, ద్రవ్య సరఫరా. బ్యాంకింగ్ లేదు మీకు తెలంగాణ వాళ్ళకి. ఒకవేళ బ్యాంకింగ్ ఉంటే చాలా డెప్త్గా వెళ్ళాల్సి వచ్చేది. ఏపీ వాళ్ళకి ఏంటంటే అది నెగిటివ్, తెలంగాణ వాళ్ళకి బ్యాంకింగ్ లేదు, అది చాలా మంచి అంశం. దాని బదులు చాలా సింపుల్ ఇచ్చే టాపిక్స్ ఏమిచ్చాడు, వృద్ధి మరియు అభివృద్ధి, రెండిటికి తేడా ఏంటి, అభివృద్ధి సూచికలు ఏంటి, బహుమితీయ పేదరిక సూచి ఏంటి, అసమానతల సూచి గినీ కోఎఫిషియంట్ ఏంటి, ఇవన్నీ కూడా చదవాలి మనం. సామాజిక అభివృద్ధి, ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ టాపిక్స్. అంటే తెలంగాణ పరంగా ఏ రకంగా ఉన్నాయి, ఏంటి భారతదేశ పరంగా ఏ రకంగా ఉన్నాయి, సామాజిక అసమానతలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుతాం. పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు, ఇదంతా కూడా ఇందాక చెప్పినట్టు నాణ్యతాపరమైన అంశం తప్ప పరిమాణాత్మక అంశం కాదు. అర్థమైందా? మీకు తెలంగాణలో కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే ఉందో తెలంగాణలో కూడా వ్యవసాయం, పరిశ్రమ సేవా రంగాలు, ఆర్థిక విధానాలు. సో ఇండియా చదువుతామో తెలంగాణ చదువుతాం, ఇండియా చదువుతాం తెలంగాణ చదువుతాం. ఈ రకంగా ఎప్పుడైతే చదువుతామో ఆర్థిక ఎకానమీ పేపర్ చాలా ఈజీ అయిపోతుంది. అందులో మీకు క్వశ్చన్లు కూడా ఏ రకంగా ఇస్తున్నాడంటే భారతదేశ జాతీయ ఆదాయం ఏ రకంగా ఉంది, భారతదేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటు అనేది తెలంగాణ వృద్ధి రేటు కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మనకి సామాజిక ఆర్థిక సర్వే కూడా అదే రకంగా ఇస్తున్నాడు. అర్థమైందా? ఇది మనకి ఏం సిలబస్ ఉంది, ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, నెక్స్ట్ ఏ రకమైన అంచనాలు ఉన్నాయి, ఏ పుస్తకాలు చదవాలి,
ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఏవైతే కామన్గా ఉన్నాయో జాతీయ ఆదాయము, ప్రణాళికా రంగము, మళ్ళీ పబ్లిక్ ఫైనాన్స్, తర్వాత వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు మరియు విదేశీ వాణిజ్యం, ఈ టాపిక్లన్నీ కూడా ఇద్దరికి కలిపి జరుగుతాయి. దాని తర్వాత సెపరేట్ చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేమో బ్యాంకింగ్ సెపరేట్గా చెప్పాలి, తెలంగాణ వాళ్ళకేమో ఏవైతే నాణ్యతాపరమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాలి. జనాభా శాస్త్రంతో పాటు జనాభా భాజ్యం అంటే ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను. అదవుతున్నా ఆ విధంగా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇంకా అది మనకి క్లాసెస్ జరిగే తీరు. అదేనా? అర్థశాస్త్రం ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఏంటి, వివిధ రకాల అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, నిర్వచనాలన్నీ కూడా ఆ రకంగా చదువుతాం మనం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా నేను అన్మ్యూట్ యాక్సెస్ ఇచ్చాను, మీరు ఏమైనా ఉంటే అడగండి. ప్రశ్నలు ఏ రకంగా వస్తున్నాయో మనం పూర్తిగా చూసాం మనం. మీకు ఈరోజు, రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండు, దానిపైన 5 రోజులు మీకు ఫౌండేషన్ క్లాసులు ఉంటాయి. ఏ రకంగా అయితే ఇప్పుడు నేను బేసిక్ టెక్నాలజీ, వివిధ రకాల అంచనాలు మీకు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే ఈ నివేదికలన్నీ చదవగలుగుతారు. తర్వాత ఏ టాపిక్ నుంచి ఏ రకమైన ప్రశ్నలు వస్తాయి చూసారా? ఎప్పుడు కూడా ఏంటి డేటా 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 అంటే ఒక డేటానే అడుగుతున్నారు అనుకుంటారు, కానీ పైనేమో ఒక కాన్సెప్ట్ అడుగుతాడు, కింద డేటా అడుగుతాడు. అదేవిధంగా డేటా అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, 4.8, 3.4 నెంబర్లు ఇస్తారు అనుకుంటారు. కాదు, అరేంజ్మెంట్లు కూడా ఇస్తాడు. మనం చదివేది కూడా ఆ రకంగానే చదవాలి. మీరు తెలంగాణ వాళ్ళు ఏంటంటే 3 పుస్తకాలు చదవాలి. ఒకటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుగు అకాడమీ పుస్తకము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుగు అకాడమీ పుస్తకం. మూడోది ఏంటంటే సామాజిక ఆర్థిక సర్వే. ఈ 3 పుస్తకాలు చదవాలి. ఏపీ వాళ్ళు ఏంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు బడ్జెట్ మాత్రమే చదువుతారు. సామాజిక ఆర్థిక సర్వే మీకు లేదు. నెక్స్ట్ ఇద్దరికి ఏపీ వాళ్ళకి కూడా హిస్టరీలో ఉంది, తెలంగాణ వాళ్ళకేమో దీంట్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉందని ఇచ్చాడు. దీనికి సంబంధించి 2005లో ఎన్సిఏఈఆర్ నివేదిక ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అనే ఒక నివేదిక ఉంటుంది. ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, తెలంగాణ మరియు కోస్తాంధ్ర అభివృద్ధి జరిగింది, ఉద్యోగాల పరంగా అభివృద్ధి ఏంటి, మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి ఏంటి, నీటి పారుదల పరంగా అభివృద్ధి ఏంటి అనేది ఆ నివేదిక మాత్రం మనం పూర్తిగా చదువుకుంటాం. సార్ ఈ నివేదిక ఏంటి సార్ అంటే మీకు ఎవరికి తెలియదు, కానీ నేను శ్రీకృష్ణ కమిటీ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ నివేదిక ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్, ఒక 600 పేజీలు ఉంటుంది. మనం భారతదేశ ఆర్థిక సర్వేనే 740 పేజీలు ఉంది భారతదేశ ఆర్థిక సర్వే. ఈసారి భారతదేశ ఆర్థిక సర్వే కూడా మన క్లాస్లో చెప్పుకుంటాం, ఎందుకంటే మనం చెప్పుకోవాలి, దాని నుంచి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అర్థమవుతుందా? అది ఇది సంగతి. ఇంకా అప్పుడు డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మళ్ళీ రేపు ఇదే టైంకి 5:30 to 7:30 మోస్తరుగా 5:30 to 7:30 ఆ రకంగా క్లాస్ అనేది ఉంటుంది. ఓకేనా? డౌట్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అనేవి 22nd నుంచి స్టార్ట్ అవుతాయి. గ్రూప్ 2 వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి నెక్స్ట్ పాలిటీ స్టార్ట్ అవుతుంది. పాలిటీ సబ్జెక్ట్తో క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. రేపు మీకు పాలిటీనే ఫౌండేషన్ క్లాస్ కూడా ఉంది. వెంకట్ సార్ చెప్తారు, పాలిటీ ఫౌండేషన్ క్లాస్ అనేది మీకు చెప్తారు. ఓకేనా? అది సింపుల్. డైలీ క్లాస్ జరుగుతుంది ఒక 5 గంటలు. దాని తర్వాత ఒక 20 క్వశ్చన్లు ఇస్తారు. ఆ 20 క్వశ్చన్లు ముందు రోజు ఏదైతే క్లాస్ జరిగిందో దాని మీద ఒక 20 ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు అనేవి ఇస్తారు. అవి మీరు సాల్వ్ చేస్తే ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయనే తెలుస్తుంది. తర్వాత మీకు మండే టు ఫ్రైడే మాత్రమే క్లాసెస్ జరుగుతాయి. సాటర్డే నాడు ఏం జరుగుతుంది, ఆఫ్టర్నూన్ 2:30 to 4:30 ఒక 100 ప్రశ్నలు అనేవి మీకు టెస్ట్ జరుగుతుంది. ఆ సిలబస్ అనేది ముందు వారం ఏదైతే సిలబస్ జరిగిందో దాని మీద మీకు టెస్ట్ అనేది జరుగుతుంది. ప్రతి వారం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక నెలకి ఒక
సబ్జెక్ట్ అనేది అవుతుంది. ఏపీ వాళ్ళకి పాలిటీ ఇప్పుడు అయిపోతే మొత్తం అన్నీ కూడా ప్రిలిమ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. మీకు 5 ఉన్నాయి ప్రిలిమ్స్. భారతదేశ చరిత్ర ఉంది, భారతదేశ సమాజం ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది. ప్రిలిమ్స్కి సంబంధించిన టాపిక్స్ స్టార్ట్ చేస్తారు. పాలిటీ అయిపోతే పాలిటీ ఒక నల్లబడుతుంది. నోటిఫికేషన్ వచ్చే టైంకి ప్రిలిమ్స్ కంప్లీట్. అది ఇంకా అదే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.